థంబ్‌నెయిల్‌లో చూపించిన ఈ టెన్స్ అనే వీడియో ఎవరెవరికి యూజ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వటం జరిగింది. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఒక్క బిట్ కూడా పోకుండా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఎస్సి వాళ్ళకి, ఎస్జిటి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, స్కూల్ అసిస్టెంట్ ఇంకా మొత్తం అందరికీ యూజ్ అయ్యేది వీడియో. ఎందుకంటే రీసెంట్‌గా వస్తున్న బిట్స్ అన్నిటిని ఈ కంటెంట్ నుంచి వచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్న తెలుగు అకాడమీ బుక్ నుంచే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ సీటెట్ కానీ, ఎస్ఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అకాడమీ బుక్స్ నుంచే బిట్స్ ఇస్తారు. కాబట్టి మనకి అకాడమీ అనేది ఒక తీయలేనిది. అకాడమీ ఉంటే చాలు మనం ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు అకాడమీ బుక్స్ తోటి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే టెన్స్ ఎప్పుడూ ఇంపార్టెన్స్. అయితే టెన్స్‌కి సంబంధించి ఇంతకుముందు మంచి వీడియోస్ చేసాం. ఆ టెన్స్‌కి సంబంధించిన వీడియోలో మొత్తం ఏ టు జెడ్ టెన్స్‌కి సంబంధించి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ ఎక్స్‌ప్లనేషన్‌కి సంబంధించిన ప్రాక్టీస్ వీడియో నేను నెక్స్ట్ చేస్తానని చెప్పాను. అది ఇప్పుడు చేయబోతున్నాను. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫుల్ మార్క్స్ దీని నుంచి వస్తాయి. ఖచ్చితంగా ఇందులోంచి ఒక్క బిట్ కూడా పోదు. సో దానికోసం ముందు పైన ఆ వీడియోలో డెప్త్గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఈ వీడియోలో మనం బేసిక్స్ చెప్పుకుని స్పీడ్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. సో టెన్స్ అంటే మనకి కాలాలు. టెన్స్ అంటే కాలాలు. ఏం కాలాలంటే జస్ట్ మనకి ప్రస్తుతం జరుగుతున్నది ఒకటి, ఫ్యూచర్లో జరగబోయే వాటి గురించి మాట్లాడితే రేపు నేను స్కూల్కి వెళ్తాను, ప్రజెంట్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నిన్న నేను నిద్రపోయాను, అలా మనం చెప్తూ ఉంటాం తెలుగులో. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మనం ఎలా చెప్పాలో తెలుసుకుంటే నిన్న, నేడు, రేపు గురించి మనం మాట్లాడటం వస్తే మనకి టెన్స్ వచ్చినట్టే. అది తెలియడానికే మనకి ఇంటర్మీడియట్లో ఈ సిలబస్ పెట్టారు. సో దీంతో పాటుగా ఇక్కడ ఈ టెన్స్ అనేది నేర్చుకునేటప్పుడు మనకి కొన్ని విషయాలు తెలియాలి. ఒకటి సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి అనుకుంటారు? సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ టెన్స్ వచ్చినప్పుడు స్ట్రిక్ చేసి వస్తాయి. ఇవి నేను ఏమీ చెప్పలేను, ఇప్పుడు నేను ఇవి చెప్పను, జస్ట్ బేసిక్గా టచ్ చేస్తాను. మీ నోట్స్ చూస్తారు, వీడియో పాస్ చేసుకుంటారు, మీరే ప్రాక్టీస్ చేసుకుని గుర్తుపెట్టుకుంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలనే ట్రిక్ మాత్రం నేను చెప్తాను. అలాగే దీన్ని కూడా ఈజీగా చూసిన వెంటనే అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ టెన్స్ అనేది ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూసి మళ్ళీ ఇక్కడికి రండి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అని ఉంది. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటనేది తెలియకపోతే, సబ్జెక్ట్ అంటే ఎవరు? పని చేసేవాళ్ళు, పని చేసేవారు. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నేను నిద్రపోతున్నాను అని చెప్తాను. ఎవరు నిద్రపోతున్నారు? నేను. నేనంటే ఇంగ్లీష్లో ఐ. సెకండ్, మేము నిద్రపోతున్నాం, వి. మీరు నిద్రపోతున్నారు, యు. వాళ్ళు నిద్రపోయారు, దే. సో పని చేసే వాళ్ళందరికీ సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఎవరైనా రావచ్చు. ఐ, హీ అతను, షీ ఆమె, యు నువ్వు, మీరు, దే వాళ్ళు, వి అంటే మేము, ఇట్ అంటే అది. వస్తువులకు సంబంధించి కానీ, ఏదైనా యానిమల్స్కి సంబంధించి కానీ ఇక్కడ ఇట్ అనేది వాడుతున్నారు, టాయ్స్కి సంబంధించి కానీ. సో ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్. ఆబ్జెక్ట్ అంటే పని. నేను మొక్కని నాటాను, నేను అనేది సబ్జెక్ట్. ఇక్కడ మీకు ఇంకోటి కనిపిస్తుంది, వెర్బ్ ఫామ్. వెర్బ్ అంటే ఏంటో తెలియాలి. వెర్బ్ అంటే పని. ఈ పని గురించి మీకు పిక్ చేసి చూపించిన అవసరం లేదు, పని అంటే మీకు అర్థమవుతుంది. సో ఈ పనిలో మళ్ళీ V1, V2, V3 ఏంటి, V1, V2, V3 ఏంటి, ఇవి ఎక్కడ యూజ్ చేస్తారనేది ఈ వెర్బ్ ఫామ్స్ లాస్ట్లో నేను మీకు చార్ట్ ఇచ్చాను. ఇలాంటి చార్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఇంటర్మీడియట్లో వచ్చి బిట్స్కి సంబంధించి నేను చేశాను. ఇవి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని. ఈ చార్ట్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసే వచ్చి ఉంటారు, ఇంటర్మీడియట్ దాకా వచ్చారంటే. ఫినిష్డ్. ఇందులో రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. రెగ్యులర్ వెర్బ్స్ ఈజీగా ఉంటాయి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి. గో, వెంట్, గోన్. సో ఈ విధంగా లాస్ట్కి వచ్చినాక మీకు ఇవి ఇస్తాను. ఇప్పుడే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని ఆపుకొని ముందు వీటిని ప్రాక్టీస్ చేసి ఒక రివిజన్ చేయండి. సో వీడియోని పాస్ చేసుకోండి, వీడియోని చదవండి. ఇది అయిపోయినాక ఇప్పుడు మనకి వెర్బ్ అంటే పని అని తెలిసింది, సబ్జెక్ట్ అంటే పని చేసేవాడని తెలిసింది. అండ్ మనకి ఇంక మిగిలింది హెల్పింగ్ వెర్బ్. అసలు హెల్పింగ్ వెర్బ్ అనే చోట కొద్దిగా ఏంటి అనుకుంటారు, కానీ ఇది మనం ప్రతి చోట చూసిందే. హెల్పింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు అని మనకు తెలుసు. పాస్ట్, ప్రజెంట్ ప్రస్తుతం. పాస్ట్ అంటే ఏంటి? గతం. గతంలో అయిపోయింది, భూతకాలం అంటాం తెలుగు బాగా అయితే. సో ఇక్కడ చూడండి, మీకు ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎవరైనా వజ్ కానీ, వర్ కానీ, హ్యాడ్ కానీ, డిడ్ కానీ మాట్లాడితే, అండ్ ఇంటర్మీడియట్లో కానీ, టెట్, డిఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా కానీ మనకి ఇక్కడ ఒక వెర్బ్ ఇస్తున్నాడు. సపోజ్ కంప్లీట్ అని ఇస్తున్నాడు.
లోపల అటు ఇక్కడ ఇక్కడ మొత్తం అన్నీ మారుస్తాడు, మొత్తం అంతా సెంటెన్సెస్ ఇస్తూ ఉంటాడు. అందులో ఎప్పుడైనా కానీ వజ్ కానీ వర్ కానీ హ్యాడ్ కానీ డిడ్ కానీ ఉంటే గతం గురించి చెప్తున్నాడు, పాస్ట్ టెన్స్ అని అర్థం. గోల్డెన్ రూల్ ఇది, సూపర్ ట్రిక్. ఇది వచ్చిందంటే మీరు ఈజీగా ఇందులో బిట్స్ ఆన్సర్ చేసేయచ్చు. నేను ఇక్కడ మీకు లాస్ట్ చూపిస్తాను చూడండి, మీకు వెంటనే ఫ్లాష్ అవుతుంది. అది డిఎస్సికి కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ ఈ టైప్లో బిట్స్ వస్తున్నాయి, వీటికి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మనం చేయాల్సింది ఒకటే, జస్ట్ మీరు అది ఏ టెన్స్ ఏంటి హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ హ్యావ్ కానీ వస్తే ప్రజెంట్. ఇది చెప్పేదానికి టెన్స్లో ఇది ప్రాణం లాంటిది. ఇది చూస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది టెన్స్. విల్, షల్, కెన్, మే వస్తే ఫ్యూచర్. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, అరే పాస్ట్ గురించి చెప్పేటప్పుడు ఇందులో ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కదా, అన్నీ చెప్పాలా, కన్ఫ్యూజ్ చేయాలా మమ్మల్ని అని ఉంటుంది. ప్రజెంట్ గురించి ఫ్యూచర్ గురించి కూడా ఇవన్నీ పెట్టి కన్ఫ్యూజింగ్ ఎలా చేస్తున్నారని. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. వజ్ వర్ అనేవి గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. సో ఈ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటనే చెప్పే ముందు ఒక్కసారి టెన్స్లో ఈ టైప్స్ గురించి ఒక్కసారి నేను క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా క్విక్గా. మీకు ఇప్పుడే చెప్పాను, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్. అయితే ప్రతి టెన్స్లోనూ 3 టైప్స్ ఉంటాయి. అది ఇక్కడ సైడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ వీడియోలో మీకు డీప్గా చెప్పాను, ఇక్కడ సింపుల్గా చెప్తాను. సో ఒకటి సింపుల్ టెన్స్. ఇక్కడ మనకి సింపుల్ టెన్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది వచ్చిందంటే టెన్స్ వచ్చేసినట్టే. పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే టెన్స్కి ప్రాణం లాంటిది. ఇది వచ్చిందంటే మీకు టెన్స్ చాలా ఈజీ అయిపోతుంది. సింపుల్ టెన్స్ అంటే దీంట్లో పెద్ద హడావుడి ఏముండదు, జస్ట్ ఒక పని జరిగింది, అది అలవాటుగా జరిగింది, గతంలో జరిగిందని సింపుల్గా చెప్తే దాన్ని సింపుల్ టెన్స్ అంటారు. దీని గురించి లోడ్ తీసుకోకండి. మీకు ఎగ్జామ్లో కొన్ని బ్లాంక్స్ ఇచ్చినప్పుడు అది సింపుల్ టెన్స్ ఎలా గుర్తించాలనేది ఈజీ వేలో నేను చెప్తాను. దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ముందు నేను చెప్తాను. కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉండేది కంటిన్యూస్. అది గతంలో కంటిన్యూసా, ప్రజెంట్ కంటిన్యూసా, ఫ్యూచర్లో కంటిన్యూస్ అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే అయింది, యాక్చువల్గా ఒక పని పూర్తి చేసామంటే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో పని పూర్తి అయితే పర్ఫెక్ట్ అని అనుకోండి. సో పని కంప్లీట్ అయితే పర్ఫెక్ట్. పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది అర్థం కాకపోతే వీడియోని వెనక్కి పెట్టుకుని ముందుకు పెట్టుకుని మళ్ళీ వినండి. ఇది రాకుండా ముందుకు వెళ్ళొద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది వచ్చిందంటే నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను, సింపుల్. ఆ పెద్ద వీడియో ఒకసారి చూస్తే మీరు నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టింది టెన్స్ A to Z ఏది ఇచ్చినా మీరు క్లియర్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా యూజ్ అవుతుంది. డిఎస్సి వాళ్ళకి అయితే అది చూడకుండా అసలు స్కిప్ చేయొద్దు. సో ఇంగ్లీష్ భయం పోవాలంటే అలాంటివి చూసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, వజ్ వర్ అనేది ఉన్నది. వజ్ వర్ అనేది ఇక్కడ కంటిన్యూస్ టెన్స్కి వస్తుంది. కంటిన్యూస్, ఏ కంటిన్యూస్? పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ పాస్ట్లో వజ్ వర్ ఉంది కదా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే హ్యాడ్ అనేది దేనికి వస్తుంది? పర్ఫెక్ట్. ఇలాంటి వీడియో మీకు ఎక్కడ దొరకదు, ఇలా టెన్స్ వెర్బ్ ఫామ్స్ని ఈ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేసేది. కాబట్టి ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇక్కడ సింపుల్ పాస్ట్లో వస్తుంది. ఇది నోట్స్ కింద రాసుకోండి, వీలైతే చార్ట్ కింద వేసుకోండి, మళ్ళీ దొరకదు. ఇది వచ్చిందంటే చాలా కన్ఫ్యూజన్ పోతుంది మీకు. ఇక్కడ ఈజ్ యామ్ అనేది ఉంది కదా, ఇది మళ్ళీ ప్రజెంట్లో కంటిన్యూస్కి వస్తుంది. ప్రజెంట్లో కంటిన్యూస్ ఈజ్ యామ్ ఆర్, ప్రజెంట్లో కంటిన్యూస్కి ఈజ్ యామ్ ఆర్ వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్కి హ్యావ్ వస్తుంది. ఈ క్లాసిఫికేషన్ మీ బుర్రలో ఉంటే మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది అసలు వచ్చే ఛాన్సే లేదు. అండ్ విల్ షల్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి. కెన్ మే అనేవి
మనం సాధారణంగా యూజ్ చేయము. కాబట్టి వీటిని ఇక్కడ పక్కన పెట్టేయండి. బట్ ఫ్యూచర్లో విల్లు షెల్ వస్తాయి, విల్లు షెల్. సో ఇక్కడతో ఇది క్లియర్ కట్. మళ్ళీ రిపీట్ చేస్తే లెంత్ పెరుగుతుంది కాబట్టి మీరే వెనక్కి పెట్టుకుని మళ్ళీ చూడండి. చాలా ఇంపార్టెంట్. రిపీట్ చేయలేదని ఇంపార్టెంట్ కాదనుకోకండి. ఇది వస్తేనే నెక్స్ట్కి. అండ్ దీని తర్వాత దీంట్లో ఒక చిన్న విషయం, మళ్ళీ మీరు కంటిన్యూస్ టెన్స్లో వజ్ అన్నారు, వర్ అన్నారు. అండ్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ అన్నారు, యామ్ అన్నారు, ఆర్ అన్నారు. ఏది ఎప్పుడు అనేది కూడా ఇక్కడే క్లారిటీ ఇస్తున్నాను. ఈ క్లారిటీ వచ్చినాక టెన్స్ చాలా ఈజీ అవుతుంది. మిస్ అవ్వకండి. వజ్ వర్ అనే దాంట్లో అంకెలు లెక్కెట్టుకోండి. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తున్నాను. ఎలాంటి ట్రిక్ వస్తే మీకు చాలా కన్ఫ్యూజన్ పోతుంది, ఎప్పటికీ మర్చిపోరు. వజ్లో 3 అక్షరాలు ఉన్నాయి, వర్లో 1 2 3 4 4 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ప్లోరల్ వస్తే వర్, సింగులర్ వస్తే వజ్. సో ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, ప్లోరల్ అంటే ఏంటి, సింగులర్ అంటే ఏంటి. సో ఇప్పుడే మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను సబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ అంటే పని చేసేవాళ్ళని. పని చేసేవాడు ఒకడుంటే సింగులర్. లేదంటే నా పేరు కృష్ణ అని ఏదైనా మీరు చెప్తున్నారు అనుకో, అప్పుడు సింగులర్ అంటాం. కృష్ణ ఈజ్ టీచింగ్ అంటే సింగులర్, ఒకరి గురించి చెప్తున్నాం. అలాగా హీఈస్ ప్లేయింగ్, షీఈస్ రీడింగ్. అలాగా అప్పుడు యూ. ఇక్కడ ఉన్న పైన ఉన్న వాళ్ళందరూ ఒకరే, కింద ఉన్న వాళ్ళు దే అంటే ఎక్కువ మంది. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏంటి, ప్లోరల్. చాలా ఇంపార్టెంట్. దీని అవసరమైతే ప్రాక్టీస్ చేయండి, నోట్స్ రాసుకోండి. వి, ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే ప్లోరల్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ అంటే ఒకరు ఉన్నట్టే చూపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ అసలు వచ్చి తీరాలి. ఇప్పుడు చెప్పేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీడియో ఎన్నిసార్లు చూసినా పర్వాలేదు, రాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో చూడండి, సింగులర్ అని చెప్పాను, ఐ వచ్చింది, ఒకటే కదా, ఒకరే కాబట్టి 3 అక్షరాలు కాబట్టి ఇక్కడ మళ్ళీ మళ్ళీ వినండి, క్లారిటీగా చెప్తున్నాను. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక హెల్పింగ్ వర్బ్ వాడతాం, ఒకరు ఉన్నప్పుడు ఒక హెల్పింగ్ వాడతాం. మన తెలుగులోని వాడు చేస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ డూ వాడాం ఒకరని చెప్పడానికి, వాడు చేస్తున్నాడు, వారు చేస్తున్నారు. రు అంటే ఎక్కువ మంది అని తెలియడానికి, డూ అంటే ఒక్కడే ఉన్నాడని. అలాగే ఇంగ్లీష్లో కూడా ఏదో ఒకటి ఉండాలి కదా తెలియడానికి, అందుకనే వజ్ వర్ పెట్టారు. తక్కువ మంది ఉంటే ఒకరే ఉంటే హీ వాజ్, ఐ వాజ్ అంటే అక్కడ ఒకరు ఉన్నారని చెప్పడానికి వజ్ పెట్టారు. ఎక్కువ మంది ఉంటారని చెప్పడానికి ఏం పెట్టారు, వర్ పెట్టారు, దే వాళ్ళు. సో అది ఇంగ్లీష్లో కూడా ఆ లైన్ చూసిన వెంటనే అది గతంలో జరిగిందా ప్రస్తుతం జరిగిందా తెలియాలంటే వజ్ వర్ హ్యాడ్ డిడ్ ఉంటే గతంలో జరిగినట్టు, ఇవి ఉంటే ప్రజెంట్, ఇవి ఉంటే ఫ్యూచర్. ఈ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఒక్క టాపిక్ కూడా మిస్ చేయకండి. హ్యాడ్ అన్నది, హ్యాడ్ అంటే ఏంటి, పాస్ట్. మరి పాస్ట్లో సింగులర్ ఉంటుంది, ప్లోరల్ ఉంటుంది. ఇప్పుడేమో సింగులర్ అంటే ప్లోరల్ అంటే నేర్చుకున్నాం. మరి రెండింటికి తేడా ఎందుకు లేదు, రెండింటికి తేడా అవసరం లేదు, రెండింటికి హ్యాడ్ పెట్టచ్చు. ఈ విషయంలో మీరు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. స్ట్రక్చర్లో మీరు 12 నేర్చుకోవాలి. 12లో ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్పిన ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మీరే ఒక్కసారి స్ట్రక్చర్ చూసినా మర్చిపోరు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కోడ్స్. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, యామ్ అనేది ఓన్లీ ప్రజెంట్ టెన్స్కి వస్తుంది అని చెప్తున్నాను. ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు వస్తుంది, ఐ అనే దానికే యామ్ వాడతారు. మీ వాడే ఇంగ్లీష్ గుర్తు చేసుకోండి, ఐ యామ్ అంటారు ఎప్పుడు కూడా. ఐ ఈజ్ అనరు, ఐ ఆర్ అని కూడా అంటారు. అలాగే ఇక్కడ 2 ఇవి కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కే. ఈ 3 కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాను, కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాను. అలాగే ఈజ్ ఆర్ అంకెల్ లెక్కటండి, 1 2 1 2 3. కాబట్టి ఎక్కువ ఉంటే ఏమొస్తుంది, ఆర్. అదే ఒకటే ఉంటే ఏమొస్తుంది, ఈజ్. గుర్తుపెట్టుకోండి, షీ అంటే ఆమె కదా, షీ ఈజ్ అంటాం. దే అంటే వాళ్ళు కదా, దే ఆర్ అంటాం. ఎప్పుడైనా చూడండి, దే ఈజ్ అను, షీ ఆర్ అను. సో మీరు టాలీ చేసుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. హ్యావ్, ఇక్కడ హ్యావ్తో పాటు ఇంకోటి కూడా వస్తుంది, హ్యాజ్. దీనికి కూడా అదే వర్తిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ టెన్స్కి హ్యావ్ వాడతాం, హ్యాజ్ వాడతాం. అంకెల్ లెక్కటండి, 1 2 3 1 2 3 4. సో 3 ఉన్నదంటే ఏంటి, సింగులర్.
సో ఐ ఇక్కడ చూడండి, ఐ ఒకటి ఎక్సెప్షన్ వస్తుంది, దాని గురించి చెప్పి కన్ఫ్యూజ్ చేయను. షీ ఉన్నప్పుడు ఒకరే కాబట్టి షీ అంటే ఆమె. ఇవి తెలియకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ ఐ ఏంటి షీ ఏంటి బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది, అందుకే పిక్చర్స్ ఇచ్చాను. సో షీ హ్యాజ్ ఎక్కువ మంది ఉంటే దే, కానీ వి అంటే మేము, వి హ్యావ్ మాకు. సో ఎక్కువ మందిని చెప్పడానికి హ్యావ్, తక్కువ మందికి ఒకరే ఉంటే హ్యాస్. అలాగే విల్ సింగులర్కి వాడచ్చు, ప్లూరల్కి వాడచ్చు, మీకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. మోస్ట్లీ మీరు విల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చెప్పింది అవసరమైతే ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ వినండి. అండ్ ఇప్పుడు నేను ఈ టేబుల్ని నేను ఆల్రెడీ ఆ టెన్స్ వీడియో ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టేబుల్ రాకుండా మీరు టెన్స్లోకి దిగొద్దు. అండ్ ఇప్పుడు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలని ట్రిక్ చెప్తాను. ఇక్కడ అందరికీ కన్ఫ్యూజన్ ఏంటంటే V1లో ఉన్నాయి, V3లో ఉన్నాయి, ఏంటి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దేనికి V1 దేనికి V2 అనే కన్ఫ్యూజన్ అందరికి వస్తుంది. ఈ స్ట్రక్చర్లో ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వి అంటే వెర్బ్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇందులో ఏ ఒక్క డెఫినేషన్ నేను చెప్పకుండా వదలలేదు, మీకు మీరు చదువుకున్నా ఇప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ V1 అంటే నేను వెర్బ్స్ అని చెప్పాను. వెర్బ్స్లో 3 టైప్స్ ఉంటాయి, V1 V2 V3. అవి ఎక్కడవే అంటే నేను మీకు ఆల్రెడీ కిందకి తీసుకెళ్ళి మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి అని V1 V2 V3 వెర్బ్ ఫామ్స్ చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒక్కసారి చెప్తున్నాను, బాగా ఇంగ్లీష్ కొత్త మర్చిపోయామంటే ఇక్కడ చూడండి, V1 అంటే ఇది పెట్టాలి, V2 అంటే ఇది పెట్టాలి, V3 అంటే ఇది పెట్టాలి. అలా ఆ విధంగా ఇవి టాలీ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎప్పుడు ఈ వెర్బ్ ఫామ్ చదవకపోతే అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో అడిగే ఉన్నాయి కదా. సో డిఎస్సికైనా ఇంటర్మీడియట్కైనా అందులో ఉన్నవే అడుగుతున్నాడు కాబట్టి అవే ఇచ్చాను మీకు డైరెక్ట్గా. సో ఫస్ట్ అవి చూడండి. ఇక్కడ V1 ఏంటంటే ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా V1 ఎప్పుడు వస్తుంది అంటే కంటిన్యూస్కి వస్తుంది. చాలా పెద్ద ట్రిక్ ఇది, కంటిన్యూస్. ఈ ట్రిక్ గుర్తుంటే మీకు ఇది మొత్తం టేబుల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇప్పటికే మీకు చాలా ఈజీ చేశాను చూడండి. అయి ఉన్నప్పుడు మాత్రమే ఏమొస్తుందని చెప్పాను, ప్లోరల్ ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్స్ ఉంటే ఆర్ వస్తుందని చెప్పాను, ఒకరే ఉన్నప్పుడు ఈజీ వస్తుందని చెప్పాను. కాబట్టి ఈ టేబుల్ అంతా దీన్ని బట్టి టాలీ చేసుకుంటే మీరు అంతా సొంతంగా గుర్తుంటుంది ఒకసారి చూస్తే. అండ్ V1 ఉన్న ప్రతి చోట ఇంగ్ వస్తుంది, ఈ కేసులో తప్ప. ప్రజెంట్ టెన్స్ V1 ఉందంటే ఇంగ్ వస్తుంది చూడండి. V1 ఉంది, ఇంగ్ వచ్చింది. ఇక్కడ కూడా V1 ఉంది, ఇంగ్ వచ్చింది. V1 నుండి ఇంగ్ రాని కేసులు రెండు, ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇంకోటి ఫ్యూచర్ కంటిన్యూస్లో వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా V1 ఇంగ్ వస్తుంది. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో V1 వస్తుంది, ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో కూడా V1 వస్తుంది. ఇది తప్ప మిగతా ప్రతి చోట V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. మొత్తం అన్ని V1 ప్లస్ ఇంగ్. అండ్ రెండోది V2 ఓన్లీ ఒక్క చోట వస్తుంది. V2 గురించి మీరు ఎక్కడ వరి అవ్వక్కర్లేదు, ఎక్కడ V2 పెట్టిన అవసరం లేదు, సింపుల్ పాస్ట్లోనే V2 వస్తుంది. అండ్ దాంతోపాటుగా మీకు V3 ఎక్కడ వస్తుంది, V3 పర్ఫెక్ట్ టెన్స్ అని ఎక్కడున్నా చూడండి, పర్ఫెక్ట్ అని ఎతకండి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ మళ్ళీ వేరు. పర్ఫెక్ట్ అని ఎక్కడైనా ఎతకండి, V3 ఉంటుంది. ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడైతే పర్ఫెక్ట్ ఉంటుందో అక్కడ V3 ఉంటుంది. సో ఇంత సింపుల్గా మీకు ఎక్కడ ఏ వీడియోలోనూ దొరకదు. కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని నోట్స్ కింద రాసుకుని ఈ వీడియోని సేవ్ చేసుకుని అవసరమైన ప్రతి చోట మళ్ళా చూసుకుంటూ వెళ్ళండి. సో ఈ టెన్స్ గుర్తు చేసుకోవడం ఎంతకంటే సింపుల్గా మీకు దొరకపోవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంటర్మీడియట్కి కానీ డిఎస్సి కానీ వచ్చేటప్పటికి ఈ లాస్ట్ మనకి ఎలా ఇస్తాడు, ఎలా ఇచ్చినప్పుడు మనం దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా గుర్తించాలంటే ఇది ఒకటే. ఫస్ట్ మీరు కూర్చోండి, ఈ టేబుల్ మీద జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి. కష్టపడి నేర్చుకోవట్లేదు, మనం ట్రిక్స్ తోటి నేర్చుకోండి. ఒకసారి గుర్తుంటే మళ్ళీ మర్చిపోదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అలా చూసిన వెంటనే గుర్తుంటే ట్రిక్స్ ఉంటే మనం అందరికంటే ముందుంటాం. నేను ఇప్పుడు చెప్పేది అదే. ఇక్కడ చూడండి, ఇవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, మీకు మళ్ళీ అవి చెప్పినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. బట్ సింపుల్గా నేను దీన్ని ఓవర్లుక్ ఇస్తున్నాను. ఏ టెన్స్ ఏంటి అనేది గుర్తుంచుకుంటే
ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఒకటి చూడండి ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏ టెన్స్ అనేది ఇవ్వలేదు, అది అసలు ఎక్కడి నుంచి ఇచ్చాడు అనేది కూడా మనకి తెలియలేదు. అప్పుడు మనం ఇక్కడ ఏ ఫామ్ అప్లై చేస్తాం? వజ్ పెట్టాలా, వర్ పెట్టాలా, V1 పెట్టాలా, V2 పెట్టాలా, V3 పెట్టాలా, మనకి ఎలా తెలుస్తుంది? అలా తెలుసుకోవాలంటే మనకు ఉండేది ఏంటి? క్లూస్. ఆ క్లూస్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ రావడానికి ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు ఆల్వేజ్ వచ్చినా, డైలీ వచ్చినా, ఇలా ఎవ్రీడే వచ్చినా మనం పెట్టేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మొత్తం అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ డోంట్ డిస్టర్బ్, లుక్, ఇవి వచ్చినప్పుడు కంటిన్యూస్ అంటే చూడండి అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్తాం. అప్పుడు జరగడం అంటే ఏంటి? కంటిన్యూస్. ఆల్రెడీ టెన్స్ గురించి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. దీనిలో నేను ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్తున్నాను, ట్రిక్స్ చెప్తున్నాను. ఎగ్జామ్ తక్కువ టైం ఉంది కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. అండ్ సిన్స్ వచ్చిందంటే సిన్స్ కానీ ఫర్ కానీ ఇక్కడ టైం డ్యూరేషన్ ఇచ్చారంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో జస్ట్ నో ఇవి వచ్చిందంటే పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ సిన్స్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే సిన్స్, ఇక్కడ సిన్స్ ఫర్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ సిన్స్ ఫర్ని దీన్ని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోండి మీరు. అండ్ దీని తర్వాత ఎస్టర్డే అంటే నిన్న కాబట్టి సింపుల్ పాస్ట్ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ వైల్, ఎస్టర్డే, వెన్ అంటే రెండు లింకప్ ఇచ్చింది, గతంలో జరుగుతూ ఉండేది. దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఇది ఎస్టర్డే వచ్చినప్పుడు పాస్ట్, అంతవరకు చాలు. నేను మీకు ఎగ్జాంపుల్లో నేను అన్ని కవర్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏది ఇచ్చినా ఎలా చేయాలి అనేది క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. ఇక్కడ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. పాస్ట్, ఇవన్నీ పాస్టే. బిఫోర్, ఆల్ డే, ద ఓల్డ్ డే, ఇవన్నీ గతం గురించి చెప్తున్నాయి. ఫ్యూచర్ గురించి 2050 అంటే ఫ్యూచరే కదా. నెక్స్ట్ వీక్, టుమారో, రేపు అన్నా ఫ్యూచరే కదా. అట్ దిస్ టైం టుమారో అంటే రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటాను, అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అలాగా బై టుమారో, బై నెక్స్ట్ వీక్, సింపుల్గా ఇక్కడ దాకా రండి. సో ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మంచి నోట్స్ తయారు చేసుకోవాలి. లేదంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, సేవ్ చేసుకోండి, వీడియోని సేవ్ చేసుకోండి. ఒకటి టైప్స్ ఆఫ్ వెర్బ్స్ అని వచ్చింది. ఇది మనకి డిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఒక నోట్స్ చేశాను. దీని మీద టెట్లో బిట్స్ అడిగాడు, డిఎస్సిలో బిట్స్ అడిగాడు. ఒక్క బిట్ కూడా జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో ఇది చూడండి, చదువుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది సింపుల్ ప్రజెంట్. సో నేను టెన్స్ వీడియో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. ఓన్లీ మనకి టెన్స్కి సంబంధించి డిఎస్సిలో ఏం అప్లికేషన్ అడుగుతున్నాడు అవి. బట్ డిఎస్సి వాళ్ళకి క్వశ్చన్స్ కూడా వస్తాయి, క్వశ్చనింగ్ ఫామ్ అడుగుతాడు, ఇవి నేర్చుకోవాలి. కాబట్టి నోట్స్ ఇచ్చాను, అది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టెన్స్లో నేను మీకు టైప్స్ చెప్పాను, ఆ టైప్స్ అన్న చార్ట్లో మీరు చూసుకోవచ్చు. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇలాగే మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఇంకా మీకు టెన్స్లో చాలా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతా చాలా స్పీడ్గా మనం ముందుకు వెళ్ళబోతున్నాం. అండ్ దాంతోపాటుగా ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ ఇంకా మర్చిపోయినట్టుగా వెళ్ళబోతున్నాం. ఒకవేళ డౌట్ ఉంటే వీడియో మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ పెట్టుకుని చూడండి, ఇవి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు వీడియో పాస్ చేసి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోవడం, లేదంటే మీరు అవసరమైతే ఈ మెటీరియల్ తెలుగు అకాడమీ మెటీరియల్ లేకపోతే జెరాక్స్ కూడా తీసుకోవచ్చు డిఎస్సి వాళ్ళు. ఎందుకంటే ఇవే బిట్స్ మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చూడబోతున్నాం. టెన్స్లో ఫస్ట్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఏ టెన్స్లో అయినా సింపుల్ టెన్స్ ఉంటుంది, కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీంట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, చూసిన వెంటనే ఎలా క్యాచ్ చేయాలి, నేను ఎక్కువ పాయింట్లు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ దలుచుకోలేదు. ఆఫెన్ ఉన్నా, యూజువల్లీ ఉన్నా, అంటే జనరల్గా డైలీ జరిగే వాటి గురించి వచ్చినప్పుడు ఈ వర్డ్స్ వస్తూ ఉంటాయి. డైలీ ఇలాంటివి మీరు గమనించారంటే మీరు అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తించవచ్చు. స్ట్రక్చర్ మీకు అక్కడ గమనిస్తారు. ఫుల్ వీడియో ఇంకా అర్థం కాని వాళ్ళు టెన్స్ ఒక వీడియో చేశాను, చాలా బాగా అర్థమవుతుంది ఎక్స్ప్లెనేషన్ తోటి, అది చూడండి. ఇప్పుడు అర్థమయ్యే వాళ్ళు ఇది కంటిన్యూ అవ్వండి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ గోల్డెన్ పాయింట్స్. ఇది చూసినట్టు మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ వాడతావు. హ్యాబిట్ చెప్పామంటే ఖచ్చితంగా నువ్వు వాడాల్సింది ఇంగ్లీష్ మాట్లాడటానికైనా దేనికైనా
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీరు హ్యాబిట్స్ చెప్పాలి, ఎప్పుడైనా మన అలవాట్లు చెప్పాలి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు. అలాగే యూనివర్సల్ ట్రూత్స్, మనం చదువుకున్న జ్ఞానం చెప్పాలన్నా కూడా యూనివర్సల్ ట్రూత్స్, కొన్ని సత్యాలు అవి చెప్పాలన్నా కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. అలాగే తర్వాత షెడ్యూల్డ్ థింగ్స్, షెడ్యూల్ చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా వాడచ్చు. తర్వాత ఎక్స్ప్రెస్ యాక్షన్ హ్యాపెనింగ్ నాన్ కంటిన్యూస్ వెర్బ్స్. సో కంటిన్యూస్గా కాకుండా జరిగే ఫర్ పర్మనెంట్ యాక్షన్స్ ఇవి కూడా. మోస్ట్లీ చెప్పాలంటే హ్యాబిట్ వచ్చిందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ ట్రూత్ వచ్చిందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మీకు ఎక్కువ ఇక్కడ నుంచే బిట్టిస్తాడు, డిఎస్సి కావచ్చు, ఇంటర్ కావచ్చు. ఇది ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి రెండు బుర్రలో ఫీడ్ చేసుకోండి, నోట్స్లో రాసుకోండి. ఇక్కడ స్టార్స్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఐ ప్లే టెన్నిస్. ఇక్కడ ఏముండదు, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SES ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆ స్ట్రక్చర్ ఏంటనేది మీకు ఆ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాను, చూడండి, టెన్స్ వీడియో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఇవే క్వశ్చన్స్ ఇంటర్మీడియట్లో రిపీట్ అవుతాయి, డిఎస్సిలో రిపీట్ అవుతాయి. నేను పదే చెప్తున్నాను. యూజువల్లీ ఇక్కడ మీకు ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రాక్టీస్ బట్టి తెలిసిపోతుంది, కానీ ఎగ్జామ్లో మీకు అలా తెలియదు. నేను ఎలా కనిపెట్టానో మీకు చెప్తాను, అది బుర్రలో ఫీడ్ చేసుకోండి. ఇక్కడ యూజువల్లీ అని వచ్చింది. యూజువల్లీ అంటే సర్వసాధారణంగా, అంటే ఏంటి, అలవాటు వస్తే కళ్ళు మూసుకుని మీరు పెట్టుకోవాల్సింది ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే గుర్తు రావాల్సింది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SES ప్లస్ ఆబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, ఆబ్జెక్ట్ అంటే ఎవరు పని ప్రభావం ఎవరి మీద పడుతుంది. V1 అంటే వెర్బ్, V అంటే వెర్బ్, SES అంటే SES. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. సింగులర్ ప్లూరల్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు ఆల్రెడీ సింగులర్ ప్లూరల్ అలవాటు చేశాను. సింగిల్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ. షీ అంటే సింగులర్. ఇది నేను చెప్పే దాంట్లో నెంబర్ 1 ట్రిక్, ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్గా ఉన్నది అంటే దానికి ఏదో ఒక తోడు అవసరం. ఆ తోడే ఎస్ కానీ ఎస్ కానీ. నెంబర్ 1 ట్రిక్. ఈ వీడియో టెన్స్ వీడియో నేను చెప్పినన్ని ట్రిక్స్ మీరు ఎక్కడా చూడరు, ఏ ఛానల్లో ఏ వీడియోలో చూడరు, ఇది నా గ్యారంటీ. అండ్ SES అంటే సింగిల్గా ఉంది కాబట్టి దానికి మనం SES పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ముందన్నీ చూసుకుందాం. మై బ్రదర్ సింగిల్గా ఉన్నాడు, SES పెట్టండి. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, SES పెట్టక్కర్లేదు, తీసేయండి. వి ఎక్కువ మంది ఉన్నారు, SES పెట్టక్కర్లేదు. రామన్ సింగిల్గానే ఉన్నాడు ఒకడే, SES పెట్టండి. హాస్టలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎస్ ఉన్నారు కదా, వాళ్ళకి పెట్టక్కర్లేదు, తీసేయండి. వాటర్ ఒకటే, SES పెట్టండి, యూనివర్సల్ ట్రూత్. బర్డ్స్ ఎక్కువ, SES పెట్టకండి. ఇప్పుడు చూడండి, మీరు ఈ అవలీలుగా చేస్తారు. V1 అంటే ఏమీ లేదు. ఇక్కడ చూడండి, V1 అంటే ఇక్కడ ఇచ్చిందే V1. మీరు ఇంకేం చేయని అవసరం, అక్కడ ఇచ్చిందే రాసేయండి. అక్కడ ఇచ్చిందే రాసేయడం కష్టమా, మీరు గుర్తించాల్సిందల్లా ఇక్కడ ఎలా గుర్తించానో చెప్తాను ముందు మీకు. ఓవరాల్గా నేను చెప్తున్నాను, అంతేగాని ఏది ఇంకా అది చదువుకుంటే వెళ్ళను. ఇప్పుడు చూడండి, ఆఫెన్ వచ్చిందంటే అలవాటుగా జరిగేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డైలీ వచ్చిందంటే కళ్ళు మూసుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ డే, ఎవ్రీ మండే వచ్చిందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ట్వైస్ ఎ ఇయర్, సంవత్సరంలో 2 సార్లు, అది కూడా అలవాటే కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎవ్రీ మంత్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యూనివర్సల్ ట్రూత్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యూనివర్సల్ ట్రూత్ ఇది కూడా క్వశ్చన్, నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యూనివర్సల్ ట్రూత్ సంబంధించి. ఇక్కడ చూడండి, నేను ఇది చెప్పినప్పుడు ఇవన్నీ చదవకుండా జస్ట్ ఈ 2 స్టార్ పెట్టుకోండి అని చెప్పాను. ఇప్పుడు మీకు నమ్మకం వస్తుంది, ఇక్కడ ఇచ్చినవి కూడా ఆ రెండింటి మీద ఇచ్చాడు, ఒక్కడు కూడా బయటకు వెళ్ళలేదు. కాబట్టి దాని అర్థం ఏంటంటే నేను ఎక్కడ ఇంపార్టెంట్ అని చెప్తే అక్కడ చూసుకుంటే చాలు, మీరు ఇంకెక్కడ ఎతకక్కర్లేదు. సో ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. సబ్జెక్ట్ ప్లస్ చెప్పాను, సింగిల్గా ఉంటే SES పెట్టండి అన్నాను. సో అక్కడ ఉన్నది పెట్టండి, ఫస్ట్ V1 పెట్టండి. ఏం పెట్టాలి, V1. కుక్ పెట్టాం, కష్టమేం కాదు. అయితే నేను ఏం చెప్పాను, SES కానీ కుక్స్ ఎస్ పెట్టండి, మీ కుక్స్ ఎస్ పలుకుతుంది. అలాగే ఎస్ పెడితే బాగుంటుంది, ES పెడితే బాగుంటుంది, చూసుకోండి. ఒకవేళ తెలియకపోతే మ్యాక్సిమం రైట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. బ్రదర్ సింగిల్గా ఉన్నాడు. రీడ్ ఉంది, రీడ్కి ఏం పెడతాం, ఎస్ కానీ ఎస్ కానీ పెట్టండి. రీడ్కి ఎస్ పెట్టాలి, ఎస్ కానీ అంటే ES పెట్టకూడదు.
రీడ్కి ఎస్ మ్యాచ్ అవుతుంది, కొన్నిటికి ఈఎస్ మ్యాచ్ అవుతుంది. స్టూడెంట్స్ ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు, మనం ఏం పెట్టక్కర్లా, స్టడీ పెడితే సరిపోతుంది. ఈ ఫార్ములా ప్రకారం మనం చేస్తున్నాం. ఇది దేనికి ఫార్ములా? సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా తెలిసింది? ఈ క్లూస్ ద్వారా తెలిసింది. వి ఎక్కువ మంది ఉన్నారు, యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. గో ఉంటే గో రాసేయండి, అంతే 1 మార్క్. రామన్ సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? గో. మీరు ఈఎస్ పెట్టట్లేదు, అన్నిటికీ ఎస్ఏ పెడుతున్నారని బాధపడుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి, గో ఉంది కాబట్టి ఈఎస్ కుదురుతుంది. గో జిఓఎస్ అనేది చూడండి, అసలు సింక్ అవుతుందా? అవ్వట్లేదు కదా, అక్కడ చూసినట్టు కూడా అనిపించదు మీకు. హాస్టలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మనకి బాధ లేదు. వాచ్ హ్యాపీగా పెట్టుకుందాం. అలాగే వాటర్ బాయిల్, సింగులర్ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి దీనికి ఈఎస్ ఇక్కడ రాదు కదా, ఎస్ వస్తుంది, బాయిల్స్. అలాగా ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి, ఎలాంటి ట్రిక్కీ వచ్చినప్పుడు నేను ఎందుకు ఇచ్చాను మీకు నోట్స్. క్వశ్చనింగ్ డూతో స్టార్ట్ అవుతుంది, లేదా సింగులర్ ఉన్నాయి, హీ సీ ఇట్ అనే సింగిల్, యూవీదే అనేది ప్లోరల్ వచ్చినప్పుడు డూతో స్టార్ట్ అవుతుంది, సింగులర్ వచ్చినప్పుడు డస్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఫుల్ క్లారిటీ కోసం మీరు వీడియో చూడండి. ప్రస్తుతానికి అయితే మీకు బర్డ్స్ అనేది ఏంటి? ప్లోరల్ వచ్చినప్పుడు డూ రావాలా, డస్ రావాలా? డూ రావాలి. ప్లోరల్ వచ్చినప్పుడు డూ రావాలి. కాబట్టి ప్లోరల్ వచ్చినప్పుడు డూ రావాలి, అక్కడ డూ పెట్టాం. డూ ద బర్డ్స్ ఎక్కువ కాబట్టి ప్లోరల్ ఉంది కాబట్టి వెర్బ్ ఏమవుతుంది? సేమ్ అవుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా చేసామని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి, మళ్ళీ అంతే ఈజీగా నెక్స్ట్ అది కూడా మనం చేద్దాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా నేర్చుకున్నాం అంతే స్పీడ్గా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా గుర్తుండేలా ఈజీ వేలో నేర్చుకున్నాం. కంటిన్యూస్ అంటే జరుగుతుంది, దీనికి ఆల్రెడీ ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ వస్తాయని చెప్పాను. అవి ఎప్పుడు వస్తాయన్నది వీడియో స్టార్టింగ్లో చూడండి. అవి వచ్చినప్పుడు యామ్ వస్తుంది, ఈజ్ వచ్చినప్పుడు సింగులర్ ఉన్నప్పుడు ఈజ్ వస్తుంది. ఇది వీడియో స్టార్టింగ్లో ట్రిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మళ్ళీ చూడండి. అండ్ ప్లోరల్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. సో అర్థం కాకపోతే వీడియో స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ చూడండి. అండ్ ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి ఎప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లుక్, సీ, లిజన్, డోంట్ డిస్టర్బ్, హరీ అప్. ఏంటి కదా, ఎందుకు ఇవే ప్రజెంట్ కంటిన్యూషన్? ప్రజెంట్ కంటిన్యూషన్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నవి. మనకి ఎవరో ఈ సెంటెన్స్ ఇచ్చి చెప్పడు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇచ్చేసి మనం రాయమని ఎవరు అనరు. ఆ సెంటెన్స్ ఇస్తాడు, అది ఏంటో మనం కనిపెట్టాలి. ఎలా కనిపెడతాం? ఏదైనా సెంటెన్స్ చూడండి, జస్ట్ లుక్ అని ఉంది, సీ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా అది ఏంటి అవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ చూడు అక్కడ ఏదో చేస్తున్నాడు, అటు పట్టుకెళ్ళిపోతున్నాడు, లేదంటే తను తింటున్నాడు, తను కొడుతున్నాడు అంటే జరుగుతూ ఉంది, అలా చూడు అని చెప్తాం. అలాగే దాంతోపాటుగా ఎండలో ఏముంటాయంటే రైట్ నౌ, దీస్ డేస్, నౌ, ఇవి జస్ట్ అంటే ఇవి నవ్వు ఉన్న ప్రతిదీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది అని గ్యారంటీ ఏం లేదు, మనకి ఇవి ఎక్కువ క్లారిటీ ఇస్తాయి. సో ఇక్కడ చూడండి, అండ్ దీంతో పాటుగా మనకి ప్రస్తుతం జరుగుతూ ఉన్నవి, స్టూడెంట్స్ ఆర్ డిస్కసింగ్, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆర్ వచ్చింది. ఇదంతా నేను ఒక పాయింట్లో చెప్పాను. ఫుల్గా కావాలంటే టెన్స్ వీడియో కింద ఉంది, డిస్క్రిప్షన్లో మీకోసం చూస్తుంది. అండ్ రవి సింగులర్ కాబట్టి ఈజ్, కాబట్టి ఇది దీంట్లో ఏంటంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నవి వస్తాయి. దాని తర్వాత పర్సెప్షన్స్, ఇక్కడ చిన్నది డిఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది. సింపుల్గా ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. ఐ లవ్ చాక్లెట్, ఐఎమ్ లవింగ్ చాక్లెట్ అని అనకూడదు. అంటే కొన్ని ఫీలింగ్స్, సింపుల్గా చెప్పాలంటే ఆలోచనలు కానీ, ఎమోషన్స్ కానీ, మనకు అనిపించిన అనుభూతులు కానీ, పొసెషన్స్ కానీ అంటే కలిగి ఉంటాం. ఐ హ్యావ్ ఎ కార్, ఐఎమ్ హ్యావింగ్ ఎ కార్ అని రాదు, ఈజ్ హ్యావింగ్ ఎ కార్ అని రాదు. అలాగే వెర్బ్స్ అపియరింగ్, లుక్స్ చూడటానికి, ఇది ఒకసారి చూస్తారని నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్ మనం ఎక్కడికి వచ్చామంటే ప్రాక్టీస్ దగ్గరికి వచ్చాం. ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేద్దాం.
ఇప్పుడు దీంట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. హెల్పింగ్ వెర్బ్స్ స్ట్రక్చర్ చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ప్రతి కంటిన్యూస్ టెన్స్కి ఇంగ్ ఉంటుందని చెప్పాను. ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. స్ట్రక్చర్స్ ఏంటి చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఇక్కడ చూడండి, ఇవన్నీ వెర్బ్స్ వీటి మీద డిసైడ్ అవుతుంది. మనకి ఇవన్నీ V1లోనే ఇస్తాడు కాబట్టి మీరు ఏం మార్చక్కర్లా. ఇక్కడ కూడా చాలా ఈజీ జాబ్. తర్వాత ఇంగ్ మీరు పెట్టాలి. కంటిన్యూస్ అని ఎలా గుర్తొచ్చాలి. ఫస్ట్ కంటిన్యూస్ అని ఎలా తెలిసింది, రైట్ నౌ. ఇక్కడ ఏముంది, రైట్ నౌ, ఇప్పుడు, ఇప్పుడు, జస్ట్ ఇప్పుడు, ఈ మూమెంట్లో. తర్వాత హార్క్. ఇలా ఆశ్చర్యార్థకాలు ఉన్నప్పుడు కూడా ఏంటి, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది చూడు, డోంట్ డిస్టర్బ్ చేయక, ఆడేదో చదువుకుంటున్నాడు అంటాం. ఆడి చదివేసాడు డిస్టర్బ్ చేయకని అనం. రేపొద్దున చదువుతాడు డిస్టర్బ్ చేయకని అనం. సి, చూడు 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 అంటే ఈ మూమెంట్లో మనం తెలుగులో ఏమనుకుంటాం, అది డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు, నేను క్లాస్ చెప్తున్నాను. అలా హరియప్ హరియప్, తొందర ట్రైన్ వెళ్ళిపోతుంది. ఈ మూమెంట్ మనం చెప్తూ ఉంటాం. అలాగే నౌ, ఇప్పుడు జరుగుతుంది. సో ఈ మూమెంట్స్లో మనం ఖచ్చితంగా ఇది కంటిన్యూస్ టెన్స్ అని మనం డిసైడ్ అయిపోవచ్చు. అండ్ తర్వాత ఐ, ఇక్కడ ఒకటే గుర్తు. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది, సింపుల్గా పెట్టేసుకో. ఐ వచ్చింది, ఏం పెట్టేసుకోండి. ఇక్కడ వెయిట్ V1, అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. మీకు ఏం శ్రమ లేదు. వెర్బ్ ఫార్మ్స్ కూడా చదవక్కర్లేదు ప్రజెంట్ ఈ టెన్స్కి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వెర్బ్ ఫార్మ్స్ అక్కర్లా. ఇంక పెట్టేయండి. ఐ యామ్ వెయిటింగ్, అయిపోయింది. వెయిట్కి ఇంక వెళ్తే వెయిటింగ్, ఇంకేం లేదు. ఎక్కడ చూడండి, ద కుక్కు, ఒకరా ఎక్కువ మంది, ఒకరు కాబట్టి ఏమొస్తుంది, ఈజ్. తర్వాత సింగ్ ఉంది కదా, సింగ్కి ఏం పెడతాం, పక్కన సింగ్కి పక్కన ఇంగ్ పెట్టు. షీ అంటే ఒకరే కదా, ఒకరు ఉంటే ఏమొస్తుంది, 1 2 1 2 3, ఏది చిన్నది, ఇది ఈజ్. ఐఎస్ ఈజ్. పక్కన ఉన్న వెర్బ్ పెట్టేయండి, STUDY. ఏం మార్చక్కర్లేదు. V1 ఉంటే ఏం మార్చక్కర్లేదు. పక్కన ఏం పెడతాం, ఇంగ్ పెడతాం. దే అంటే ఎక్కువ మంది కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు 3 అక్షరాల పదం వస్తుంది. ఆర్ పెట్టాం. ఇక్కడ ఏముంది, ప్రాక్టీసింగ్ పెట్టి దానికి ఇంగ్ పెట్టేసాం. తర్వాత హీ, ఒకరుండి ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. రైడ్కి ఏమొస్తుంది, అదే పెట్టుకోండి, కానీ ఇంగ్. ఇక్కడ ఇంగ్లు పెట్టడం నేర్చుకోండి. ఈ తీసేసి ఇంగ్ పెట్టాలి. ఓకే. తర్వాత ఐ ఉంటే ఏమొస్తుంది, ఏమొస్తుంది అని తెలుసు ప్రజెంట్ కండిషన్స్లో. స్టడీ ఉంది, స్టడీకి ఏం పెట్టాలి, ఇంగ్ పెట్టాలి. తర్వాత ట్రైన్ ఉంది, ట్రైన్ అంటే సింగులర్, ఈజ్. తర్వాత మూవ్ ఉంది, మూవ్కి ఏం పెట్టాలి, మూవింగ్, ఈ తీసేయాలి ఇంగ్ పెట్టేటప్పుడు. తర్వాత బర్డ్స్ ఉంది, బర్డ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఆర్ పెట్టండి. ఫ్లై ఉన్నది, ఏం పెట్టాలి, ఇంగ్ పెట్టాలి. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇది ప్రజెంట్ టెన్స్లో. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది కూడా అంతే ఈజీగా చెప్తాను. ఇవి ఒకసారి జస్ట్ మీరు చూసుకోండి, అంతే. చూసుకోండి, నోట్స్ రాసుకోండి డిఎస్సి వాళ్ళు. అండ్ దెన్ ఇప్పుడు ఇవి కూడా జస్ట్ చూసుకోవటానికి నేను ట్రిక్స్ చెప్తాను, అవి చూసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీకు ఏమి ఇంపార్టెంట్ అంటే, జస్ట్ మీరు ఏం గమనించాలి దీంట్లో. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ, జస్ట్, ఎవర్, నెవర్, ఇవి కొత్త వరకు హెల్ప్ చేస్తాయి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని గుర్తు చేయడం కొంతవరకు. అండ్ తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, లేట్లీ, రీసెంట్లీ, సో ఫార్, ఎట్, 3 times 4, ఇవి కూడా కొంతవరకు హెల్ప్ చేస్తాయి, కొంతవరకు. సరే, మోస్ట్లీ ఏమైనా హెల్ప్ చేస్తే తర్వాత చూద్దాం. ఆల్రెడీ హ్యాపెండ్ యాక్షన్స్, ఆల్రెడీ, జస్ట్, ఇప్పుడే, రీసెంట్ పాస్ట్, జస్ట్ ఇప్పుడే జరిగిన వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాము. తర్వాత అచీవ్మెంట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్తున్నారు, ఐ హ్యావ్ వన్ ద వరల్డ్ కప్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మనకి జరగదు అనుకునే యాక్షన్స్, దాన్ని షో ద యాక్షన్ దట్ హ్యాపెండ్ మోర్ దెన్ వన్స్, ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగినట్లకి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ నేను స్టార్ పెట్టింది ఎక్కువ సార్లు అడుగుతాడు. యాక్షన్, రీసెంట్ పాస్ట్, జస్ట్ జరిగిన దానికి చెప్పడానికి. ఇప్పుడు వాటికి ప్రాక్టీస్ ఎలాగో చూద్దాం. సో ఒక్కసారి మళ్ళీ ఇది చూడండి. ఫస్ట్ మనకి ఇప్పుడే జరిగినాయి అనేది తెలుసుకోవడానికి. అండ్ దాంతోపాటుగా అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇది మనకి అంత రాదు, ఇవి రావచ్చు. మళ్ళీ యాక్షన్ దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ నాట్ హ్యాపెండ్, ఇది కూడా అంతలా కాదు. అండ్ ఇది షో హ్యాపెండ్ మోర్ దెన్ వన్స్, ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగినాయి, ఇది కూడా రావచ్చు, ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ కూడా చూడండి,
ఎట్ ఎప్పుడు వచ్చినా వస్తుంది. అండ్ రీసెంట్లీ, లేట్లీ, 3 times అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సెవరల్ టైమ్స్, ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగిన. జస్ట్, ఆల్రెడీ అనేవి గుర్తించడానికి కొంతవరకు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో ఏంటంటే స్ట్రక్చర్ చెప్తాను ముందు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ స్ట్రక్చర్. ఇక్కడ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేది ఏంటంటే వెర్బ్ 3 రావాలంటే టెన్స్ రావాలి. ఖచ్చితంగా వెర్బ్ ఫామ్స్ మీకు వచ్చి తీరాలి. వెర్బ్ ఫామ్స్ రావాలి. మనం ఇక్కడ చూడండి, ఈ V3 అంటే ఈ చివర ఉన్నవన్నీ. ఏమీ లేదంటే ఒకటే ట్రిక్, అక్కడ ఏదో ఇస్తాడు, మనకేమీ తెలియనప్పుడు ఏం చేస్తాం, ఏది పెట్టకుండా ఉంటాం కంటే ఏదో ఒకటి పెట్టడం బెటర్. ఈడీ పెట్టండి, ఈడీ. దీనికి ఈడీ పెట్టారా రైట్ అయిపోద్ది, దీనికి ఈడీ పెట్టారా రైట్ అయిపోద్ది, దీనికి ఈడీ పెట్టితే రైట్ అవ్వదు. ఏదో ఒకటి అవ్వదు, దానికి మనం ఏం చేయలేము. దీనికి ఈడీ పెట్టినా ఇది రైట్ అవ్వదు, దీనికి ఇది రైట్ అవ్వదు, కానీ ఇది మళ్ళీ రైట్ అయిపోతుంది, ఇది రాంగ్ అవుతుంది. రాంగ్ అయ్యి నేర్చుకోవచ్చు కదా, తర్వాత అవి కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ చూడండి, ఏది గుడ్డుగా ఈడీ పెట్టేసినా మీకు సగం రైట్ అయిపోతున్నాయి. వెర్బ్ ఫామ్ తెలియక ఇది కూడా రైట్ అవుతుంది. సో ఇది ఒక ట్రిక్ ఏంటంటే, ఏది తెలియలేదంటే నీకు V2 కానీ V3 కానీ, అక్కడ ఇచ్చిన V1కి ఇది నెంబర్ 1 ట్రిక్. మళ్ళీ ఈ వీడియోలో అయితే ఇక్కడ ఉన్నదానికి ఈడీ పెట్టండి, V2 వస్తుంది. ఇక్కడ V2 కానీ V3 కానీ అంటే స్ట్రక్చర్స్ ఏం చేయాలంటే త్వరలో గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను పర్ఫెక్ట్ ఉంటే V3 వస్తుంది. ఇది కూడా నేను చెప్పిన ట్రిక్లోంచి పుట్టింది. అయితే చూడండి, సరే ఇక్కడ ఇది మరి నువ్వు పర్ఫెక్ట్ టెన్స్ అని ఎలా గుర్తుపెట్టావు, ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినప్పుడు ఏంటి, పర్ఫెక్ట్ టెన్స్. ఆల్రెడీ ఉంది, పర్ఫెక్ట్ టెన్స్. అలాగే 3 times, మోర్ దెన్ 1 time జరిగిన దానికి మళ్ళీ మనం ఏం చెప్తాం, ఇక్కడ చూడండి, మోర్ దెన్ వన్స్, ఒకటి కంటే ఎక్కువ సార్లు, సెవరల్ టైమ్స్ జరిగిన యాక్షన్కి ఏం చెప్తాం, పర్ఫెక్ట్ టెన్స్. నేను క్లూని బట్టి చెప్తున్నాను. సిన్స్ అప్పటి నుంచి, సిన్స్కి సంబంధించి మనకు వచ్చినప్పుడు అది కూడా ఏమవుతుంది, పర్ఫెక్ట్ టెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సిన్స్ వచ్చింది, సిన్స్ వస్తే పర్ఫెక్ట్ టెన్స్ అని కాదు. అక్కడ జరిగింది ఏంటంటే షీ జాయిన్డ్ కాలేజ్, అప్పుడు కాలేజ్ జాయిన్ అప్పుడు అని, ఆ టైంలో. తర్వాత యాక్సిడెంట్ ట్వైస్, మోర్ దెన్ వన్స్, ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగింది. తర్వాత లేట్లీ, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా లేట్లీ వచ్చిందా, లేట్లీ వస్తే ఏంటి, పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది, లేట్లీ. ఆ తర్వాత సిన్స్ లాస్ట్ వీక్ అనేది వచ్చింది. సో అది కూడా మనకి పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తించవచ్చు. అండ్ తర్వాత స్టాప్, ఎట్ వచ్చినప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకెక్కడ చూడండి. సో ఇవన్నీ గోల్డెన్ రూల్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందుది గుర్తుపెట్టుకోకుండా అయిపోయింది, ఇవి ఏం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే వస్తుంది. గెట్ సంథింగ్ టు ఈట్. జస్ట్ వచ్చినప్పుడు కూడా ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంటే ఇప్పుడే పని పూర్తయింది అనడానికి దీని థీమ్. సో ఇది మొత్తం అంతా ఎలా గుర్తించాలని చెప్పేశాను. మామూలుగా దీనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మీకు ఎగ్జామ్లో వచ్చినప్పటికీ ర్యాండమ్గా ఇస్తారు, మీరు గుర్తించలేరు. కాబట్టి ముందు ఈ ట్రిక్స్ ఉంటే, ఇవి ఉంటే ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ స్ట్రక్చర్ చెప్పేశాను. ఇప్పుడు మనం అటాక్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, ఐ సింగులర్ ప్లోరల్. ఇలా ఎందుకు డివైడ్ చేశానంటే, ఐ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. దేనికి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి. సింపుల్ అదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ వచ్చినప్పుడు ఏం వస్తుంది, అది వేరే విషయం. అది అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ గుర్తుపెట్టుకోండి. సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. చెప్పాను 3, సింగులర్ అంటే 3 కంటే ఎక్కువ 4, ఎక్కువ అంటే ప్లోరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటి వస్తే చాలు. ఎక్కడ చూడండి, సింగులర్ అన్నాడు, ఇంకేం పట్టించుకోకండి. ఐ ఉన్నది, ఐ ఉంటే సింగులర్ ప్లోరల్ పక్కన పెట్టండి. ఐ ఉంటే ఐకి రెస్పెక్ట్ తీసుకుంటూ హ్యావ్ పెట్టండి. షీ సింగులర్, హ్యాజ్ పెట్టండి. తర్వాత చూసుకుందాం మిగతా ఇంగ్లీష్ సింగులర్, హ్యాజ్ పెట్టండి. పవన్ సింగులర్, హ్యాజ్ పెట్టండి. షీ సింగులర్, హ్యాజ్ పెట్టండి. ఐ వచ్చింది, హ్యావ్ పెట్టండి. తర్వాత రైన్ వచ్చింది, సింగులర్, హ్యాజ్ పెట్టండి. రిషిగడ్, హ్యాజ్ పెట్టండి. అలాగే ఇప్పుడు ప్లోరల్ హ్యాజ్ పెట్టేసాం. వెర్బ్ ఎప్పుడు V3 రావాలి. మనకి ఏం తెలియదంటే ఏం చేయాలి, ఉన్నదానికి ఈడీ పెట్టేయడం. ఆల్రెడీ ఫినిష్, ఏం తెలియదు, ఏం పెడేస్తాం, ఫినిష్ పెట్టి దాని చివరి ఈడీ పెట్టండి, రైట్ అయితే. ఆ తర్వాత విజిట్ ఉంది,
మనకేం తెలియదు. విజిటెడ్ ఈడి పెట్టండి సరిపోద్ది. అలాగే ఇంప్రూవ్ మనకేం తెలీదు, ఇంప్రూవ్ రాసేయండి, దానికి ఈడి పెట్టండి చివర. ఆల్రెడీ ఈ ఉంది కదా, డీ పెట్టండి సరిపోద్ది. తర్వాత మీట్ ఈడి పెట్టేస్తారా, పెట్టకండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈడి పెడితే మార్క్స్ వేయరు. మెట్ ఒక ఈ తీసేయండి, మెట్ మీట్ మెట్ మెట్ అంతే. తర్వాత ఇక్కడ ఉన్న దానికి ఈడి పెట్టేస్తారా, పెట్టకండి. ఇప్పుడు బి ఉంది, దానికి ఏం చేయకండి. బి ఉంటే బీని పెట్టాలి అంతే. బీన్కి విత్రి బీన్. తర్వాత సి, సికి దీన్ని తీసేం పెడతాం, సీన్. చూడండి, ఇవి ఇక్కడ పెట్టిన వాటికి వర్క్ ఫామ్స్ నేర్చుకోండి, ఇక్కడ పెట్టిన వాటికి నేర్చుకోండి, మిగతా అన్నిటికి ఈడి పెట్టండి సరిపోద్ది. నాట్, స్టాప్ తెలీదు, ఈడి పెట్టండి చివరి, ఈడి పెట్టండి, ఈడి పెట్టేస్తే చాలు ఇంకా. అలాగే గోకి పెట్టేస్తారా, గో వెంట గాన్. ఆల్రెడీ పాడుతూ ఉంటారు కదా మై లవ్ ఈజ్ గాన్ అని, అలాగా గో వెంట్ గాన్ అయిపోయింది. సో ఇలా సింపుల్గా నేర్చుకుందాం. మిగతా కూడా ప్రజెంట్ టెన్స్లో లాస్ట్ టెన్స్, లాస్ట్ టైప్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది కూడా అంత ఈజీగా చెప్తాను. నెంబర్ 1 ట్రిక్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. హౌ లాంగ్ అని వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ సిన్స్ అని వచ్చినాయి అంటే, ఫర్ సిన్స్ అని వచ్చి టైం పీరియడ్ రావాలి, అప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇంకేం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఇక్కడ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన ఇది అడుగుతున్నాడు, ఆల్ డేస్ ఆల్ ఇయర్స్, ఎక్కువగా ఆల్ ఇయర్స్ అడుగుతున్నాడు, ఆల్ దీస్ ఇయర్స్ ఈ బిట్ ఒకటి అడుగుతున్నాడు. కాబట్టి ఆల్ దీస్ ఇయర్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్ డే ఆల్ నైట్ అప్పుడప్పుడు. కాబట్టి మోస్ట్లీ ఇక్కడ చూడండి, దీనికి ఫస్ట్ మనం ఎప్పుడైనా చూసుకుని నేర్చుకోవాల్సిన స్ట్రక్చర్. ఇది నేను ఎలా గుర్తించానని మీకు చెప్తాను. దానికంటే ముందు మన స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. నేను చెప్పాను కంటిన్యూస్ అనే పదం ఉంటే లాస్ట్లో ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కంటిన్యూస్ అనే పదం ఉంటే ఖచ్చితంగా ఏం పడుతుంది అని చెప్పాను, V1 పడుతుంది అని చెప్పాను. అలాగే పర్ఫెక్ట్ అనే పదం ఉంటే ఏం పడుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో యాజ్ ఆల్రెడీ హ్యాజ్ హ్యావ్ ఆల్రెడీ ఉన్నాయి, మీకు బీన్ పెట్టి V1 ప్లస్ ఇంగ్ పెడతారు. ఓకే, అయితే అక్కడ చూడండి, నాకు ఎలా తెలిసింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. ఫర్ వచ్చింది, టైం పీరియడ్ వచ్చింది, సిన్స్ వచ్చింది, టైం పీరియడ్ వచ్చింది, ఫర్ వచ్చింది, టైం పీరియడ్ వచ్చింది, ఫర్ వచ్చింది, టైం పీరియడ్ వచ్చింది. నాకేం తెలిసింది, దాన్ని బట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఈ స్ట్రక్చర్ వాడాలని తెలిసింది. ఓకే సరే, మరి ఇక్కడ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ కొన్నిసార్లు చాలా బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏదో పని చేశాడు, పని చేసి జస్ట్ అప్పుడే ఇంకో పని జరిగింది, పని చేస్తూనే ఉన్నాడు, ఆపలేదు, ఆ పని చేస్తూనే ఉన్నాడు, అలిసిపోయాడు, ప్రస్తుతానికి అలిసిపోయాడు. ఇది అయితే ఇక్కడ కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సిన్స్ వచ్చింది ఎప్పటి నుంచి, టైం పీరియడ్, ఇది కూడా టైం పీరియడ్ లాగే కన్సిడర్ చేస్తుంది, ఆ ప్రొఫెషన్లో జాయిన్ అయినప్పటి నుంచి అంటున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, హౌ లాంగ్, నేను ఆల్రెడీ చెప్పాను హౌ లాంగ్ అనేది ఈ మధ్యన వస్తుంది, రిపీట్ అవుతుందని చెప్పాను. ఇక్కడ చూడండి, హౌ లాంగ్తో స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనకి ఏం రావాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్ దీస్ ఇయర్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను, ఆల్ దీస్ ఇయర్స్, ఆల్ దీస్ డేస్ కంటే ఇయర్స్ ఇస్తాడని చెప్పాను, అది వస్తుంది. కాబట్టి ఇది చూశాను, నేను ఇది పెట్టాను. అండ్ దీంతో పాటు మీరు చేయాల్సింది ఆల్రెడీ మీకు చెప్పాను, సేమ్ ఇందాక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లాగే ఐకి ఏం రాసుకుంటాం, హ్యావ్ రాసుకుంటాం, సింగులర్కి హ్యాస్ పెట్టుకుంటాం, ప్లోరల్కి హ్యావ్ పెట్టుకుంటాం. సింగులర్ ఏంటి, ప్లోరల్ ఏంటి, అన్ని వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. సో ఐ వచ్చింది, హ్యావ్ పెట్టేద్దాం, సి వచ్చింది, సింగులర్, హ్యాస్ పెట్టేద్దాం. ఇది ఎందుకు సింగులర్, ఎందుకు ప్లోరల్ అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చూడండి. హ్యాస్, హ్యావ్, ఎందుకంటే సింగులర్ కదా, జయ అంటే సింగులర్ కదా, జాయల్ అనేది కూడా ఒకరే కాబట్టి హ్యాస్ సింగులర్. హౌ లాంగ్, షీ అనేది కదా, అప్పుడు ఇది క్వశ్చన్ కాబట్టి ముందు హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, హ్యాస్ షీ వస్తుంది. వేర్, యూ అనేది అక్కడ హ్యావ్ వస్తుంది, ఎందుకంటే యూని ప్లోరల్లా ట్రీట్ చేస్తాం, ప్లోరల్ మీరు అంటాం కదా, అలాగా
యూని హ్యావ్లో ట్రీట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఏం కాదు మనకి ఇప్పుడు గోల్డ్ ఏంటంటే ఇక్కడ బీని పెట్టుకుని V1 పెట్టుకోవచ్చు. V1 పెట్టుకున్నా ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం వెర్ఫామ్ నేర్చుకోకలేదు, అక్కడ ఉన్నది పెట్టేస్తాం. ఈడీలు కూడా పెట్టి సృష్టించక్కర్లేదు, అక్కడ ఉన్నది పెట్టేస్తాం. మధ్యలో ఏం పెట్టేస్తాం, బీని పెడతాం. బీన్లు పెట్టేయండి అన్నిటికి, బీన్లు పెట్టుకుంటూ వచ్చేయండి. బీన్లు పెట్టడం కష్టమా? అన్నిటికీ హ్యావ్ పక్కన బీనే పెట్టుకుంటాం కదా, అలా బీన్ అని పెట్టేసుకుంటూ వచ్చేయండి. అలా పెట్టుకుంటే ఇప్పుడు బీన్ పెట్టేసాం, అయిపోయింది. ఇక్కడ కూడా ఏంటంటే క్వశ్చనింగ్ కదా, ముందు యాజ్ వచ్చి తర్వాత బీన్ వస్తుంది, ముందు యాజ్ వచ్చి తర్వాత బీన్ వస్తుంది. క్వశ్చనింగ్ అలా సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేసింది ఏంటంటే V1 + ఇంగ్. V1 + ఇంగ్ పెట్టలేరు. V1 అంటే ఏంటి, అక్కడ ఉన్నదే, ఇంకేం సృష్టించక్కర్లేదు. లెర్న్ పెట్టండి, దానికి ఏం పెట్టాలి, పక్కన ఇంగ్ పెట్టండి. వర్క్ పెట్టండి, యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉన్నదే, ఈ వర్క్ ఎక్కడ వచ్చింది, ఇది వర్క్, దానికి ఏం పెడతాం, ఇంగ్ పెడతాం. వెయిట్ పెట్టండి, దాని పక్కన ఇంగ్ పెట్టండి. డ్రా పెట్టండి, దాని పక్కన ఇంగ్ పెట్టండి. వాటర్ పెట్టండి, దాని పక్కన ఇంగ్ పెట్టండి. టీచ్ పెట్టండి, దాని పక్కన ఇంగ్ పెట్టండి. ప్రాక్టీస్ పెట్టండి, దాని పక్కన ఇంగ్ పెట్టండి. ఇక్కడ ఈ తీసేయాలి కదా. తర్వాత లివ్ పెట్టండి, దాని పక్కన ఇంగ్ తీయండి, ఇది ఇంగ్ పెట్టండి. ఓకే, ఇంతే సింపుల్. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ టెన్స్ మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూడండి, ఇవి మీరు నోట్స్ కోసం ఇచ్చాను, డిఎస్సి వాళ్ళ కోసం. నెక్స్ట్ ఇది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. దీనికోసం ఏం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మనకు బాగా సాంగ్ ఉంటుంది విక్రమ్ సినిమాలో, వన్స్ అపాన్ ఏ టైమ్ అని, అదొకటి. ఆ తర్వాత ఎస్టర్డే వచ్చిన లాంగ్ ఎగో, లాంగ్ బ్యాక్, వీక్, మంత్, ఇయర్, అలా ఇయర్ పేరు ఇచ్చిన. ఏంటంటే దీని మెయిన్ థీమ్ సింపుల్ పాస్ట్. అంటే చెప్పాను కదా, సింపుల్ టెన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరిగింది, ఏ రోజు ఏ టైంకి జరిగింది ఏం మెన్షన్ చేయవు, జస్ట్ టైం గురించి కొంచెం ఐడియా ఇస్తాయి. స్పెసిఫిక్ టైం అనేది మనకి పాస్ట్లో ఏదో జరిగింది, అంతేగాని ప్రతిసారి స్పెసిఫిక్ టైం చెప్పరు. అలాంటి టైము ఎగ్జాక్ట్ టైం ఇవ్వకపోతే సింపుల్ పాస్ట్ అది, సింపుల్గా అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నుంచి ఈ నోట్స్ కోసం మీకు ఇచ్చాను, ఇంకా మనం అటాక్ చేయొచ్చు. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, మోస్ట్ సింపుల్ ఇది. అండ్ కాకపోతే దీంట్లో కొంచెం కష్టపెట్టేది V2 ఒకటే. ఆ V2ని మనం అలాగే ట్రిక్ ప్లే చేసేస్తాం. అండ్ తర్వాత దీనికి మనం ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ ఏమి వరలు ఏమి రాలేనప్పుడు మనకు బాధ అండి. ఇక్కడ ఉన్నది సింపుల్గా చూడండి, సింపుల్ పాస్ట్ అండి, ముందు గమనించాలి కదా, గుర్తించినాక కదా తెలుస్తుంది, ముందు గుర్తిద్దాం. చూడండి, ఎస్టర్డే వచ్చింది మనకి, బిఫోర్ లంచ్ వచ్చింది అంటే గతం, బిఫోర్ లంచ్ అంటే లంచ్కి ముందు, అంటే జరిగిపోయిందే కదా. లాస్ట్ వీకెండ్ అంటే జరిగిపోయింది, అండ్ లాస్ట్ ఇయర్ అన్నా కూడా జరిగిపోయింది, లాస్ట్ మంత్ అన్నా జరిగిపోయింది, లాస్ట్ ఇయర్ ఏగో అన్నా జరిగిపోయింది. తర్వాత దిస్ మార్నింగ్ అంటే పొద్దున్న ఎప్పుడో జరిగిపోయింది, మార్నింగ్ ఉదయం జరిగింది. అండ్ లాస్ట్ నైట్ అంటే జరిగిపోయింది. సో జరిగిపోయినవి వచ్చినాయి. ఎగ్జాక్ట్గా జరిగిపోయినట్లో కూడా అది జరుగుతూ ఉందని కానీ, అక్కడ జస్ట్ అప్పుడే జరిగిందని కానీ గతంలో ఏమీ చెప్పలేదు కాబట్టి సింపుల్ పాస్ట్ వచ్చింది. దాంట్లో మిగతా వాటికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి, పాస్ట్లోనే చాలా టైప్స్ ఉన్నాయి, అందులో ఇవి వస్తే ఈ టైప్స్ ఆల్రెడీ నేను మీకు ఇందులో చూపించాను. ఇప్పుడు చూడండి, వచ్చిన దానికి విజిట్కి ఏం పెడతాం, ఈడీ పెడతాం, మనకేం తెలియదు కదా. ఫినిష్కి ఇక్కడ ఉన్నది రాసేస్తాం, ఈడీ పెడతాం. గోకి ఈడీ పెట్టకండి అని చెప్పాను మొన్న, ఇందాక మీకు చెప్పాను కాబట్టి. గోకి మరి ఏం పెడతాం, గో పెడతాం, గోకి వెంట పెడతాం, గోకి గో వెంట గోన్. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు లాస్ట్లో ఇచ్చాను చూడండి PDF, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మళ్ళీ దెబ్బతింటాం, రైటెడ్ అని పెట్టాం కదా. సో అది కూడా ఇప్పుడు చెప్పేవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో అడుగుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ టెన్స్ బాగా అర్థమైతేనే రాస్తాం, అలాంటి పెద్ద గొప్ప ఏమి ఉండదు దీంట్లో, ఈజీ కూడా చెప్పాలంటే. ఎందుకంటే V1 వాడతాం ఇక్కడ, మనం క్వశ్చనింగ్లో V1 వాడతాం, టెన్స్ క్వశ్చనింగ్. మిమ్మల్ని ఒకసారి ముందుకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అందుకే నోట్స్ ఇచ్చాను. ఇక్కడ మనకి V1కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు. సింపుల్ పాస్ట్లో డిడ్ నాట్ వర్క్, ఈడీ రాల, వెర్బ్లో ఈడీ రాల. ఏమన్నా అర్థమైతే చూడండి, అర్థం కాకపోతే ఏం లేదు, నేను మీకు ఇప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకుని రాసేయండి. కాబట్టి ఒకటి ఇక్కడ నేను చెప్పబోయేది
మనకి సింపుల్ పాస్ట్లో క్వశ్చనింగ్కి V1 వస్తుంది. దాని ముందు ఏముంటుంది, హెల్పింగ్ వర్బ్ డిడ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది, డిడ్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పుడు స్టార్లు పెట్టుకుని రాసుకోండి. క్వశ్చన్ వచ్చిందంటే, క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే సింపుల్ పాస్ట్లో డిడ్ పెట్టేసుకోండి. ఇక్కడ డిడ్ పెట్టేసుకోండి, క్యాపిటల్ డి పెట్టాలి, స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి డిడ్ పెట్టుకోండి. అండ్ తర్వాత అక్కడ ఉన్నది ప్లాన్ రాసేయండి, ఏం అక్కర్లేదు, డిడ్ పెట్టండి, ప్లాన్ పెట్టండి, ఇంకా ఈజీ కదా ఇది. కాకపోతే అది తెలియక చాలామంది పెట్టలేరు, అందుకే అలా తెలియదు కాబట్టి ఎక్కువ బిట్చేస్తారు. అండ్ తర్వాత మనకి ట్రావెల్డ్, ఇంకో ఎల్లబెట్టి టీడీ పెట్టుకోండి. తర్వాత ఇది ఫర్గెట్, ఫర్గాట్, V2 కదా, ఫర్గాట్. టాక్డ్, ఈడీ పెట్టుకోండి, అంతే. ఇదైతే సింపుల్, V2 వస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ అనేది కూడా సేమ్ ఇదే వేలో ఈజీగా చెప్పుకున్నాం. ఓన్లీ ఒక థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు స్ట్రక్చర్, మళ్ళీ నేను రాస్తాను అనుకోండి. దీంట్లో ఏంటంటే గతంలో ఒక పని జరిగింది, అయితే దానికి ఇంకొక యాక్షన్, అంటే 2 యాక్షన్స్ ఉన్న సిచ్యువేషన్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. వైల్ ఐ వాజ్ రీడింగ్ మై బ్రదర్ అరైవ్డ్, నేను చదువుతూ ఉన్నప్పుడు మా అన్నయ్య వచ్చాడు. ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ ఎట్ 8 PM, అంటే పర్టికులర్ టైంకి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏం వాడతాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అజయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మ్యాథ్స్ వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది సో ఇది ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. దీన్ని మనం ఇప్పుడు చాలా స్పీడ్గా చేయబోతున్నాం. దీంట్లో మనకి ఇప్పుడు టాస్క్స్ ఉన్నాయి. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో టాస్క్ చేద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, వజ్, వర్ ప్లస్ V1, అంటే కంటిన్యూస్ అన్నిటికీ V1 ఉంటుంది, ప్లస్ కంటిన్యూస్ అన్నిటికీ ఇంగ్ ఉంటుంది. లాస్ట్లో అన్నిటికీ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కామన్. అయితే ఇది అయిపోయినాక ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వజ్, వర్ ఉన్నాయి కదా హెల్పింగ్ వర్బ్స్. సింగులర్ ఉందనుకోండి వజ్ వస్తుంది 3 అక్షరాలు, ప్లూరల్ ఉందనుకోండి వర్ వస్తుంది 4 అక్షరాలు, ఇంతకు మించి ఇందులో ఏం లేదు. ఆల్రెడీ మరి మనకి ఎలా తెలిసింది కంటిన్యూస్ టెన్స్ అంటే, ఆల్రెడీ ఒక యాక్షన్ ఫోన్ వచ్చేటప్పటికి ఇంకో యాక్షన్ జరుగుతూ ఉంది. ర్యాంగ్ అంటే V2, ఇది V2లో. తర్వాత ఇక్కడ V2 ఉంటుంది, V2 మీకు అదే క్లూ. తర్వాత ఎస్టర్డే అని వచ్చినప్పటికి అట్ దిస్ టైం ఎస్టర్డే అని వచ్చేటప్పటికి నిన్న ఈ టైంకి అనేది ఆ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్తుంది. 7 PM ఎస్టర్డే నిన్నటి గురించి చెప్తుంది, మళ్ళీ నిన్న పర్టికులర్ టైం గురించి. ఇట్ స్టార్టెడ్ రైనింగ్, V2 వచ్చింది. ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఇంకో ఇన్సిడెంట్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. తర్వాత ఎస్టర్డే నిన్నటి గురించి చెప్తుంది. అలాగే పవర్ వాజ్ ఆఫ్, ఆ టైంకి పవర్ ఆఫ్ అయ్యే టైంకి ఎప్పుడు, నిన్న. వజ్ ఉంటే నేను పాస్ట్ అని చెప్పాను కదా, అలా నిన్నటి గురించి వజ్ని బట్టి చెప్పొచ్చు మీరు పాస్ట్ అని. త్రూ ద డెజర్ట్, దట్ డే అంటే ఆ పర్టికులర్ డేలో. మీకు ఆల్రెడీ చెప్పాను, దట్ డే వచ్చినప్పుడు కూడా మీకు వస్తుంది. తర్వాత సమ్మన్ స్టోల్ హీస్ కార్, అంటే ఒక పర్టికులర్ టైం. ఇక్కడ ఎలా చెప్పొచ్చు, స్టోలెన్ అండ్ V2 కాబట్టి మీకు గోల్డెన్ రూల్ ఏంటంటే ఇది ఎవ్వరు చెప్పరు. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి V2 ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. V2 అంటే సింపుల్ పాస్ట్ కూడా లింక్ అప్ అయి ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ లాజిక్లన్నీ మనకు వద్దు బాసు అంటే ఇలా గుర్తుపెట్టేసుకుంటా ఉన్నారంటే ఇక్కడ నుంచి నేను టక్ టక్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, ఐ అంటే సింగులర్ వాజ్ వస్తుంది, షీ అంటే సింగులర్ వాజ్ వస్తుంది. అలాగే ఇప్పుడు యూ అంటే ప్లూరల్ కదా, వర్ పెట్టండి. క్వశ్చన్ కాబట్టి ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి. దే అంటే ప్లూరల్, వర్ వస్తుంది. హీ అంటే సింగులర్, వజ్ వస్తుంది. పద్మిని సింగులరే కదా, వజ్ వస్తుంది. తర్వాత మిడ్ నైట్, వి అంటే ప్లూరల్, వర్ వస్తుంది. జాన్ అంటే సింగులరే కదా, వజ్ వస్తుంది. సో ఇది క్లియర్ అయిపోయింది. తర్వాత ఏముంది, V1 ప్లస్ ఇంగ్, ఎంతకు మించి మన పని ఏం లేదు. V1 అంటే ఎక్కడ ఏముంది, అక్కడ ఏది ఉంటుంది, మీకు వెర్బ్ నేర్చుకునే పని కూడా లేదు. సో కుక్ పెట్టండి, ఇంగ్ పెట్టండి, టాక్ పెట్టండి, ఇంగ్ పెట్టండి, అక్కడ ఉన్నవి చదువుతున్నాను. స్టడీ పెట్టండి, ఇంగ్ పెట్టండి, స్టడీయింగ్ అయిపోద్ది. ప్లే పెట్టండి, అక్కడ ఉన్న ప్లేకి ఇంగ్ పెట్టండి, ప్లేయింగ్ అయిపోద్ది. V1 వర్క్,
వర్క్ పక్కన ఏంటంటే హెల్పింగ్ వర్క్ ఇంకోటి ఇంక పెట్టండి. వాచింగ్ పెట్టండి. స్టిల్ డ్రైవింగ్ పెట్టండి. డ్రైవ్ అవి తీసేసి ఇంక పెట్టుకోండి. అండ్ తర్వాత స్లీప్ ఉంది, స్లీప్ పెట్టండి, ఇంక పెట్టండి. అంతే కథం. సో ఇలా మీకు చాలా సింపుల్ వేలో నేర్చుకున్నాం కదా, అదే విధంగా మనం నెక్స్ట్ కూడా నేర్చుకుంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు మనం కంటెంట్ తెలుసుకున్నాం, చాలా ఈజీగా వెళ్ళిపోదాం. సో చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా సబ్జెక్ట్ వస్తుంది, హ్యాడ్ ఉంటుంది, V3 ప్లస్ ఆబ్జెక్ట్. వెరీ సింపుల్. సో ఇక్కడ హ్యాడ్ ఒకటి పెట్టాను, ఇంకేం పెట్టలేదంటే మీరు ఏం పెట్టక్కర్లా. ఇది గుర్తించారంటే హ్యాడ్ పెట్టేసుకోవటం. అండ్ తర్వాత ఇక్కడ V3 పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే V3, తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అందరికీ కామన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అయితే ఇది గుర్తించడమే కొద్దిగా పాస్ట్లో ఉన్న వాటిని గుర్తించడానికి కొంచెం కష్టపడాలి. ఎలా అంటే పాస్ట్ ఒక్కోసారి ఇక్కడ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక్కోసారి ఏంటంటే యాక్షన్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిన వాటి గురించి చెప్తుంది. గతంలో జరిగింది ఒక యాక్షన్కి ముందు ఇంకొక యాక్షన్ జరిగినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కండిషనల్ క్లాజ్ అంటే లాస్ట్లో నేను మళ్ళీ చెప్తాను, అప్పుడు బాగా చూద్దాం దాని గురించి. అండ్ సింపుల్ పాస్ట్ ఇప్పుడు పొరపాటు చేసుకోకండి. ఫస్ట్ సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు కూడా వస్తుంది. సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వచ్చింది అంతకుముందు. అందుకే నేను ఇది కొంచెం లాజిక్గా ఉంటుంది అంటున్నాను. బట్ ఇది గుర్తుపెట్టుకోవడం ఎలాగో నేను ఖచ్చితంగా చెప్తాను. అయితే ఎలా చూడండి, ఒక యాక్షన్ జరిగింది, ఇంకొక యాక్షన్ ఆల్రెడీ జరిగినప్పుడు ఏమొస్తుంది, సింపుల్ పాస్ట్, అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, తర్వాత మళ్ళా బిఫోర్ ఐ వెంట్ టు కోచి. సో ఒక యాక్షన్ జరిగేటప్పటికి ఇంకో యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ కూడా చూడండి, వాకింగ్కి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఇంకొక యాక్షన్ జరిగిపోయింది. తర్వాత క్లాజ్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లాజ్ అన్నాం కదా, కండిషనల్. ఇది చేస్తే అది జరుగుతుంది అనేది ఒకటి వచ్చింది, దానివల్ల మనం కనిపెట్టాం. తర్వాత ఇది కూడా కండిషన్. తర్వాత ఇక్కడ మనకి ఎంత కండిషనల్ క్లాజ్ అని వచ్చింది, ఆ క్లాజ్ కూడా ఇక్కడ గమనించవచ్చు. క్లాజుల గురించి మనం మాట్లాడుకుందాం. ముందు కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా. తో హౌస్ బిఫోర్ ఆర్ ఓనర్ వచ్చే లోపల నువ్వు ఆల్రెడీ ఏదో పని పూర్తి చేసేసాడు. ఇది సింపుల్గా ఒక పని అయ్యేటప్పటికి ఇంకో పని పూర్తి చేసేస్తే ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్. అంతే. ఒకవేళ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే అవి ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమీ లేదు, సింపుల్. ఫస్ట్ గుర్తించేసాం మనం ఆల్రెడీ, హ్యాడ్ పెట్టుకోండి. సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా కానీ కళ్ళు మూసుకుని హ్యాడ్ పెట్టుకోండి. హ్యాడ్ పెట్టుకోవచ్చు, ఇంకేమీ లేదు. హ్యాడ్ దేనికైనా సింపుల్ పాస్ట్ అంటే హ్యాడ్ పెట్టేసుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే హ్యాడ్ పెట్టేసుకోండి. తర్వాత ఏంటంటే అన్నింటికి మనకి తెలియనప్పుడు V3 ఉంటే ఈడి పెట్టేసుకోండి ఈ వెర్బ్ ముందు, కానీ మనకు తెలుసు కాబట్టి లీవ్ లెఫ్ట్. తర్వాత సీన్, ఈట్ ఈటెన్. తర్వాత రీడ్కి రీడే వస్తుంది, ఎలాంటి మంచి మంచిగా ఉంటాయి అక్కడక్కడ. బైక్ బాట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, డ్రీమ్కి డ్రీమ్డ్. ఈడీ పెట్టినా కొన్ని రైట్ అవుతున్నాయి చూడండి, ఈడీ పెట్టాం రైట్ అయిపోద్ది. వొకేటెడ్కి ఈడీ పెట్టాం రైట్ అయిపోద్ది. సో ఇలా మనం ఇది కూడా ఫినిష్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది చూడటానికి కష్టంగా ఉంటుంది, కానీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మీకు తెలుసు, ఇది ఎక్కడ రాయాల్సింది కాదు, ఎక్కడ రాయాల్సింది ఒకసారి చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇదేంటంటే అసలు థీమ్ ఏంటంటే మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. గతంలో ఒక పని జరిగేటప్పటికి ఇంకో పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి అప్పటికీ కంటిన్యూ అవుతాయి, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇప్పుడు గతంలో ఒక ట్రిక్ మీకు ఏంటంటే V2 ఉంటుంది, ఫర్ కానీ సిన్స్ కానీ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కళ్ళు మూసుకుని పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి, టైం పీరియడ్ ఉంది,
ఫర్ ఉంది, V2 ఉంది. V2 ఎలా తెలుస్తుంది అంటే వెర్బ్ ఫామ్ చదువుకోవాలమ్మా. ఫర్ ఉంది, టైం పీరియడ్ ఉంది. ఓకే, తర్వాత V2 ఉంది, ఫర్ ఉంది, టైం పీరియడ్ ఉంది, V2 టేకెన్ V2 ఫర్ టైం పీరియడ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్స్ ఈ మామూలుగా ఆర్డినరీగా చెప్పుకున్నాం కానీ మళ్ళీ ఎక్కడ దొరకవు. చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, వీడియో మాత్రం సేవ్ చేసుకోండి. సో వెయిట్ ఇక్కడ ఏం పెట్టాలి? కళ్ళు మూసుకుని ఫస్ట్ హ్యాడ్ పెట్టుకుని వెళ్ళిపోండి. హ్యాడ్ దేనికైనా హ్యాడ్ పెట్టుకుని వెళ్ళిపోండి. హ్యాడ్ అయిపోయిన తర్వాత ఏం పెట్టుకుంటాం? బీన్ కూడా పెట్టేసుకుంటే సరిపోయేది. హ్యాడ్ పక్కన బీన్ పెట్టినాక ఏం పెడతాం? అక్కడ ఉన్నది పెట్టేసి V1 ప్లస్ ఇంగ్ అంతే. V1 అంటే వెయిట్ ఉంది, V1 ప్లస్ ఇంగ్ వెయిటింగ్, వర్క్ V1 ప్లస్ ఇంగ్ వర్కింగ్, రన్ V1 ప్లస్ ఇంగ్ రన్నింగ్. అక్కడ ఉన్నదే రాసేస్తున్నాం. స్టడీ రాసుకుంటాం, దానికి ఇంగ్ పెట్టాం. ట్రై రాసుకుంటాం, దానికి ఇంగ్ పెట్టుకుంటాం, అయిపోయింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చాం. ఫ్యూచర్ టెన్స్ గురించి ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చేసాం. ఫ్యూచర్ టెన్స్లో స్టార్టింగ్లో సింపుల్ టెన్స్ ఉంటుంది, అండ్ తర్వాత క్వశ్చనింగ్ చూడండి, ముందు వీళ్ళతో స్టార్ట్. ఇవన్నీ మీరు నోట్స్ రాసుకోండి, డిఎస్సి వాళ్ళ కోసం ఇచ్చాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టుమారో రేపు కానీ ఎల్లుండి నెక్స్ట్ వీక్ సమ్మర్ ఏదో నెక్స్ట్ ఫ్యూచర్ గురించి టైం ఏది వచ్చినా కానీ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం. కాబట్టి ఇప్పుడు చూడండి, సింపుల్గా సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షల్ కానీ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని స్ట్రక్చర్. అయితే సింపుల్గా ఫ్యూచర్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ మంత్, టుమారో, నెక్స్ట్ మంత్, ఆఫ్టర్ డిన్నర్ అంటే ఆఫ్టర్ డిన్నర్ కూడా ఫ్యూచర్ టైం అది, లేటర్, నెక్స్ట్ ఇయర్, డ్యూరింగ్ హాలిడేస్ ఇంకా రాలేదు, ఫ్యూచర్లో వస్తాయి కాబట్టి హాలిడేస్, టుమారో. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్ అని తెలిసినాక ఏం చేయాలి? ఇంకా డైరెక్ట్గా మోస్ట్లీ విల్ వస్తుంది. షల్ ఎక్కడో ఒక చోట హెల్ప్ ఆఫర్ చేసినప్పుడు వస్తుంది. ఎక్కడ చూడండి హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడు, అప్పుడు షల్ ఐ హెల్ప్ అంతే. ఇక్కడ దీంట్లో కూడా ఎప్పుడైనా V1 ఉందంటే మీకు సుఖం, మీకు ఇంకా ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, విల్ పెట్టండి, అక్కడ ఉన్నది పెట్టండి, బై. ఇక్కడ ముందు విల్లులు పెట్టేసుకోండి, ఎందుకంటే ఎందుకు విల్లులు పెడుతున్నాను, అన్నిటికీ విల్లు వస్తుంది. మోస్ట్లీ ఓన్లీ హెల్ప్ ఆఫర్ చేసినప్పుడు అప్పుడు షల్ వస్తుంది. మీకు ఏం తెలియకపోతే అన్నిటికీ విల్లు పెట్టేసుకోండి. విల్ ఓకే, విల్ పెట్టేశారు. ఇంకేం పెడతారా? పక్కన హెర్బ్ ఉంది, అదే పెట్టండి. స్టార్ట్ ఉంది, పక్కన చూసి రాసేయడమే. V1 ఉంటే ఫినిష్. అది ఏంటో కూడా చదవక్కర్లేదు, చూసి రాసేయండి. అది ఏదైతే మనకెందుకు. తర్వాత హెల్ప్, తర్వాత BUILD బిల్డ్, తర్వాత అక్కడ విజిట్ ఉంది, విజిట్ రాసేయండి. ఏది ఉంటుంది రాసేయడం, అయిపోయింది. రాసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళాం. ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఇప్పుడు ఒక యాక్షన్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారు? అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో అలాంటి సిచ్యువేషన్ ఏమొచ్చినా కానీ దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. దీనికి మీకు ఒక టాస్క్ ఇచ్చాడు, ఫ్యూచర్లో ఏం చేస్తున్నాం. ఫ్యూచర్లో చేసినప్పుడు సబ్జెక్ట్ విల్ బి ఇంగ్ వస్తుంది ఇక్కడ. ఓకే, కాబట్టి ఇవి మీరు రాసుకోండి. ఎగ్జామ్లో ఏమి అడగడు కాబట్టి డిఎస్సి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు దీనికి వచ్చేద్దాం. ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లాగే దీన్ని కూడా గుర్తించడం. ఇప్పుడు రేపు పర్టికులర్ టైంకి మనం పని చేస్తూ ఉంటాం. రేపు 7 PM ఎగ్జాక్ట్ టైం చెప్పాడు చూడండి. నెక్స్ట్ వీక్ ఎట్ దిస్ టైం అన్నాడు, ఎట్ దిస్ టైం. అలాగే టునైట్, ఎప్పుడు అది కూడా ఆమె వచ్చేటప్పటికి కరెక్ట్గా. తర్వాత టుమారో రేపు అని చెప్పి వదిలేదు. రేపు ఈవినింగ్ అంతా అరైవ్ అట్ ద స్టేషన్. అంటే పర్టికులర్గా జరిగే సిచ్యువేషన్స్. రేపు ఈ టైంకి పర్టికులర్గా ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో పర్టికులర్ టైంకి ఏం జరుగుతూ ఉండేదంటే కంటిన్యూసే కదా. అలా గుర్తించాం, అది ఫ్యూచర్ అని తెలిసింది, కంటిన్యూస్ అని తెలిసింది. మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ షల్ కానీ ప్లస్
బి ప్లస్ v1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకు తెలిసింది ఏంటంటే v1 చూసినట్టు మనం హ్యాపీ ఫీల్ అయిపోవాలి, ఎందుకంటే అక్కడ ఉన్నది రాస్తాం. సో మోస్ట్లీ మనం రాసేది ఏంటి, విల్లే. ముందు విల్లు పెట్టేసుకోండి, బి పెట్టేసుకోండి, ముందు విల్లు పెట్టుకోండి, బి పెట్టుకోండి, ఎందుకంటే ఇది కంటిన్యూస్ కదా. కంటిన్యూస్ అంటే బి ఫామ్ వస్తుంది. విల్లు బి, విల్లు బి, విల్లు బి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా షల్లో అయి ఉన్నప్పుడు షల్ వి పెట్టుకోండి, అయి ఉన్నప్పుడు మాత్రం షల్ వి పెట్టుకోండి. మీకు ఏం తెలియకపోతే అన్నిటికి విల్లు పెట్టి పెట్టేసుకుంటే మోస్ట్లీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అయి ఉన్న వాటికి ఇక్కడ అయి ఉన్నది కాబట్టి షల్ పెట్టుకున్నాం, అది కూడా గుర్తించండి. ఇక్కడ అయి ఉన్నది షల్ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ క్లియర్. తర్వాత మనం ఏం చేస్తామంటే v1 ప్లస్ ఇంగ్. v1 అంటే వర్క్ ఉంది, దానికి ఇంగ్ పెట్టాం. హ్యావ్ ఉంది, దానికి ఇంగ్ పెట్టాం. ప్లే ఉంది, దానికి ఇంగ్ పెట్టాం, ప్లేయింగ్. వాచ్ ఉంది, దానికి ఇంగ్ పెట్టాం, వాచింగ్. వర్క్ ఉంది, దానికి ఇంగ్ పెట్టాం, వర్కింగ్. వెయిట్ ఉంది, దానికి ఇంగ్ పెట్టాం, వెయిటింగ్. సో ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయింది. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మీకు అర్థమైంది, పర్ఫెక్ట్ టెన్స్ అంటే అప్పటికి అది పూర్తి అయిపోయిందండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్లో పూర్తి అయిపోయిందండి, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంకి అది అయిపోద్దని చెప్పేటప్పుడు కూడా వాడతాం. ఇప్పుడు ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. మనం చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షల్ ప్లస్ హ్యావ్ వస్తుంది. పర్ఫెక్ట్ ప్రతిదానికి హ్యావ్ వస్తుంది, v3 వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ కూడా వస్తుంది, అంతే. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసిపోయినాయి. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని ఎలా తెలిసింది, నెక్స్ట్ ఇయర్ వచ్చి ఒక పర్టికులర్ పని పూర్తవుతుంది. అండ్ టైమ్ అరైవ్స్ ఫైవ్ డిఫరెంట్ కంట్రీస్ ఎండ్ ఆఫ్ ద సమ్మర్ కల్లా పని పూర్తవుతుంది. తర్వాత ఇంటూ అవర్ న్యూ హౌస్ బై ది ఎండ్ ఆఫ్ ది వీక్. ఈ వీక్ ఎండింగ్ కల్లా పని అవుతుంది, అంటే ఫ్యూచర్. తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ఫ్యూచరే. సో ఫ్యూచర్ గురించి ఫ్యూచర్లో ఒక పని పూర్తి అయిపోతుంది అని చెప్పేటప్పటికి ఇది వస్తుంది. అండ్ తర్వాత దీంట్లో స్ట్రక్చర్ ప్రకారం అయి ఉంటే షల్ వస్తుంది. నార్మల్గా ఇంకా అయి లేదు, మనకేం పెట్టుకుంటాం, విల్ పెట్టేసుకోండి. యాక్చువల్గా మీకు ఏదన్నా విల్ పెట్టుకుని విల్ హ్యావ్ పెట్టేసుకోవచ్చు, అన్నిటికి హ్యావ్ వస్తుంది. తర్వాత ఏముందో తర్వాత చూసుకుందాం. విల్ హ్యావ్ పెట్టేసుకోండి, విల్ హ్యావ్ పెట్టేసుకోండి, విల్ హ్యావ్ పెట్టేసుకోండి, అయిపోయింది. ఇప్పుడు మనకి v3. మనకి తెలియకపోతే ఏం చేస్తాం, అక్కడ ఉన్నది రాసుకుంటాం. అక్కడ ఉన్నది ఏంటి, అది ఎక్కిచ్చేస్తాం, దానికి ఈడీ పెడతాం. ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి డీ పెట్టుకోండి చాలు. అక్కడ స్టార్ట్ ఉంది, దానికి ఈడీ పెడతాం. అక్కడ ట్రావెల్ ఉంది, తెలియకపోతే ఎల్ఈడి పెట్టుకుంటాం, తెలిస్తే ఎల్ఎల్ఈడి పెట్టుకుంటాం. తర్వాత మూవ్ ఉంది, ఈడీ పెట్టుకుంటాం. ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి డీ పెట్టుకున్నాం. సేవ్ ఉంది, ఆల్రెడీ ఈవిడ ఉంది కాబట్టి డీ పెట్టుకుంటాం, అంతే, అయిపోయింది. ఇలా సింపుల్గా చేసుకుంటాం. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. ఫ్యూచర్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి ఫ్యూచర్లో ఒక పని మనం చేస్తూ ఉంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మళ్ళీ ఏమండి, అవసరమైతే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి ఫ్యూచర్లో ఒక పని చేస్తూ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. దానికి మనకి ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్. యాక్చువల్లీ మోస్ట్లీ మనం విల్లే కన్సిడర్ చేసుకుంటాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ విల్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ v1 ప్లస్ ఇంగ్. ఎందుకంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి. తర్వాత లాస్ట్లో ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్నిటికీ విల్లు మనం పెట్టేసుకోవచ్చు. ఎందుకే విషయం ఏంటంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని ఎలా తెలిసింది, ఫర్ వచ్చింది కదా. సో ఫర్ వచ్చింది, పర్టికులర్ టైం వచ్చింది, ఫర్ వచ్చింది, పర్టికులర్ టైం వచ్చింది. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది తెలిసింది, ఆ టైము ఫ్యూచర్ టైం అయింది. ఏ టైము, బై ఎండ్ ఆఫ్ ద వీక్. వీకెండ్ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. ఫర్ డికేడ్స్ బై 2035 అంటే ఫ్యూచర్. టైం వి అరైవ్, అవర్ గంట తర్వాత, 3 years తర్వాత, కాబట్టి ఇది ఫ్యూచరే.
తెలిసిపోయింది, మీ అందరికి తెలిసింది. విల్ ఇప్పుడు ఏంటి, సింపుల్గా విల్ హ్యావ్ పెట్టేసుకుంటాం. బీన్ కూడా పెట్టేసుకోవచ్చు. విల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. ఇది స్పీడ్గా చెప్పాలని ఎలా రాసేస్తున్నాను, రైటింగ్ బాగాలేదని ఏమనుకోకండి. ఎందుకంటే ఎవరు పెట్టినా విల్ హ్యావ్ బీనే పెడతాం. మీరు అందంగా కావాలంటే అందంగా పెట్టుకోండి. విల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. సో ఇది కామన్, ఇక్కడ ఉంది రాసేస్తాం. ఇప్పుడు మనకి ఏంటి వాడేది V1 ప్లస్ ఇంగ్. V1 అంటే ఏంటి, అక్కడ ఉన్నదే. V1 అంటే అక్కడ ఉన్నదే, దీనికి మించి గోల్డ్ అనే ఆపర్చునిటీ ఏముండదు. అది పెడతాం, ఇంగ్ పెడతాం. అక్కడ వెయిట్ ఉంది, దానికి ఇంగ్ పెడతాం. అక్కడ వర్క్ ఉంది, దానికి ఏం చేస్తాం, పక్కన ఐఎన్జి పెడతాం. అక్కడ ట్రైన్ ఉంది, దానికి ఏం పెడతాం, ట్రైనింగ్ పెడతాం. అక్కడ సెలబ్రేట్ ఉంది, దాన్ని ఏం పెడతాం, సెలబ్రేటింగ్ పెడతాం. అయిపోయింది కథం. సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి వచ్చినవి ఏంటంటే క్లాజెస్ వచ్చినాయి. డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఇది మీకు ఇప్పుడు అడిగితే మీకు కూడా కష్టం, ఇది కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఉండేది డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ మీకు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి 3 క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ కండిషనల్, ఇలాంటి వాటిని ఈజీగా తెలుసుకోవాలంటే ముందు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, చాలామంది మర్చిపోతూ ఉంటారు. వీటికి మళ్ళీ మారు పేర్లు ఉన్నాయి. సో ఒకటి, ఎప్పుడైనా వీటికి నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను. ఇఫ్ పెట్టుకున్న చోట V1 వస్తుంది ఫస్ట్ కండిషన్లో, సెకండ్ కండిషన్లో అంటే V2 వస్తుంది, థర్డ్ కండిషన్లో V3 వస్తుంది. ఒకటే ఈజీ గుర్తు. ఫస్ట్ కండిషన్ అంటే V1, సెకండ్ కండిషన్ V2, థర్డ్ కండిషన్ V3. అంతకు మించి ఏమీ లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్. మళ్ళీ ఈ వీడియోలో ఎక్కడ లేని ట్రిక్లు అన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ తర్వాత మీకు నెక్స్ట్ అయినా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే స్ట్రక్చర్ గుర్తుపెట్టేసుకోండి. అండ్ తర్వాత మళ్ళీ థర్డ్ పాయింట్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఇది ప్రాబబుల్, జరిగే అవకాశం ఉంటుంది, ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఫస్ట్ ఇది వాడతాం. అది జరిగే ఛాన్స్ లేదు, ఇంకా అది జస్ట్ ఊహ మాత్రమే అనేది సెకండ్ క్లాస్. అలాంటివి ఏమన్నా మాట్లాడాలనుకున్నప్పుడు సెకండ్ వాడతాం. థర్డ్ది ఏంటంటే ఇంపాసిబుల్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటాం. అంటే అసలు ఇంకా అది జరగదు, అలా జరుగుంటే బాగుండేదే అని బాధపడుతూ చెప్తే థర్డ్ కండిషన్ వాడతాం. ఈ 3 ఏంటంటే నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత దాంట్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇఫ్ వి టేక్ జాన్, హీ విల్ బి రియల్లీ ప్లీజ్డ్. ఇఫ్ యూ గివ్ మీ సమ్ మనీ, నువ్వు నాకు కొంత మనీ ఇస్తే ఐ విల్ పే యూ బ్యాక్ టుమారో. నువ్వు నాకు కొంచెం మనీ ఇస్తే నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇక్కడ వర్బ్ 1 వాడాం కాబట్టి ఫస్ట్ కండిషనల్. అలాగే ఓపెన్ కండిషనల్ అని కూడా అంటారు. ప్రాబబుల్ కండిషన్, జరిగే అవకాశం. నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను తిరిగి ఇచ్చే అవకాశం ఉంది కదా, ఇచ్చేస్తాను కదా. సో ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఫస్ట్ కండిషనల్. సో ఎప్పుడైనా ఇఫ్ దాకానే V1 ఉండాలి. ఇఫ్ దగ్గర ఉన్న సెంటెన్స్లు చూసుకోండి. ఫస్ట్ నేను సింపుల్గానే చెప్తున్నాను కదా, ఎప్పుడు అలా చెప్తాను. ఇక్కడ లేదు, ఇక్కడ ఇఫ్ దగ్గర బ్లాంక్ ఉంది, ఇక్కడ ఇఫ్ దగ్గర బ్లాంక్ ఉంది. V1 పెట్టండి. V1 అంటే ఏంటి, ఇఫ్ రాజు లైక్. యాక్చువల్గా లైక్ పెట్టాకంగా రాజు సింగిల్గా ఉన్నాడు కాబట్టి లైక్స్ పెడతాం. అది ఏంటనేది ఫస్ట్ మీరు సింపుల్ ప్రజెంట్ దగ్గరికి వెళ్ళండి. అది మర్చిపోతేనే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది. అండ్ తర్వాత బి అన్నప్పుడు బి అంటే ఏంటి, వెర్బ్ ఫామ్, హెల్పింగ్ వెర్బ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే యూకి మరి ఆరే పెట్టాలి. మరి సింపుల్ టెన్స్ కదా, సింపుల్ టెన్స్లో యూకి ఆరే వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత యువతలు వచ్చినప్పుడు చూడండి, యువతలాటిని క్లాసిఫై చేసాను చూడండి, సింపుల్గా చేయడం కోసం మీకు. ఎక్కడ చూడండి, షల్ కానీ విల్ కానీ కెన్ కానీ వచ్చి V1 వస్తుంది. సో ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు కదా, షీ విల్, మోస్ట్లీ విల్ వస్తుంది. షీ విల్ గో హోమ్. అలాగే ఐ విల్ విజిట్. ఇంకా మీరు మోస్ట్లీ షల్కి వెళ్ళి మెయిన్ విల్ జోన్కి వెళ్ళండి. అలాగే ఈడీలు పెట్టండి, ఏం తెలియకపోయినా. ఫ్యూచర్లో ఏం తెలియకపోయినా షల్ పెట్టేస్తాను. అలాగే ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, మనకి చెప్పాను ఫస్ట్ పాసిబుల్ ఏది ఉంది, ఇప్పుడేమో రెండోది ఇమాజినరీ, ఊహించుకుంటాం. ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది అని ఊహించుకుంటే, నేనే ఇదైతే చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఐ వర్ ఇన్ లండన్ టుడే, వీ వుడ్ బీ ఏబుల్ టు గో టు ద సర్టైన్ ఇన్ హైడ్ పార్క్, కాన్సర్ట్ ఇన్ హైడ్ పార్క్. అయితే ఇక్కడ చూడండి, నేను ఒకవేళ లండన్లో ఉండుంటే అక్కడ మనం కాన్సర్ట్కి, హైడ్ పార్క్లో జరిగే కాన్సర్ట్కి అటెండ్ అయ్యి ఉండేవాళ్ళం. అవి ఏమీ జరిగే పనులు కాదు కదా, జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాడు. నా దగ్గర ఒకవేళ $1 బిలియన్ ఉంటే నేను చాలా డొనేట్ చేసేది అవన్నీ ఉన్నప్పుడు. కానీ కాబట్టి నేను ఇమాజినరీ, అంత ఊహ, అలా ఉంటే అలా చేసేవాడిని అని ఊహ. కాబట్టి ఇక్కడ చూడండి, దీంట్లో
ఫస్ట్ ఇఫ్ దగ్గర V2 వస్తుంది. ఇఫ్ దగ్గర ఉన్నాయన్నో పక్కన పెట్టుకోండి. ఇఫ్ దగ్గర బ్లాంక్ ఉంది. ఇఫ్ దగ్గర బ్లాంక్ ఉన్నది V2 పెట్టండి, ఏం లేదు, సింపుల్. TIRE D పెట్టేసుకోండి. TLA Y మనకి ఏం తెలియనప్పుడు ED పెట్టేసుకోవడం, అంతే, V2 అయిపోద్ది. అది అయిపోయింది. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకుందాం, తప్పేముంది. సో ఇక్కడ ఐ వుడ్ V1, ఎవతలాట్లకి వుడ్ పెట్టేద్దాం సింపుల్గా. సో ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి, సింపుల్గా అన్నిటికి వుడ్ పెట్టుకుని వెళ్ళిపోదాం. వుడ్ నెక్స్ట్ కూడా మనం వుడ్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం, మళ్ళీ డిక్లేర్, తర్వాత స్టడీ, అయిపోయింది. వుడ్ V1 అయిపోయింది. బట్ ఇక్కడ కూడా గమనించండి, నేను పెట్టమన్నాను, నేను సింపుల్గా ఉండేలాగా చెప్తున్నాను. మోస్ట్లీ ఇందాక నేను విల్లుకి చల్లకి కూడా సింపుల్గా ఉంటుందని అలా చెప్పేస్తాను. కానీ కొన్ని 99% రైట్ అయిపోతాయి. ఒక్కో చోట మీకు ఈ ట్రిక్లు గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు డిఫికల్ట్ అవుతుంది అని చెప్పను. ఇక్కడ టైర్డ్ అనే ఫీలింగ్ వచ్చింది కదా, అది చెప్తున్నప్పుడు మామూలుగా అయితే V2 పెట్టుకుంటాం, కానీ అక్కడ మెంటల్ స్టేట్ కాబట్టి అక్కడ వర్ టైర్డ్ అని పెట్టుకుంటాం. సో అది ఒకటి ఎక్సెప్షన్. దానికి మీరు ఒక స్టార్ వేసుకుని దాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని మిగతా అన్నిటికి ఇది అప్లై చేసుకోకండి. ఫ్యూచర్లో మీకు సింపుల్ గుర్తుపెట్టుకో ట్రై చేయండి. అండ్ రెండోది ఏంటంటే, మూడోది బాధ. ఇదంతా బాధ. థర్డ్ కేస్ ఇంపాసిబుల్ కదా, అన్ఫుల్ఫిల్డ్, తీరని కోరికలను చెప్పుకునేటప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు చెప్పొచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ అట్ స్కూల్ చదివేటప్పుడు చాలా, ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చిన వాళ్ళు, తర్వాత దాటేసిన వాళ్ళు ఇది ఎలా ఫీల్ అవ్వచ్చు. స్కూల్లో చదువుతున్నప్పుడు బాగా హార్డ్ వర్క్ చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ గాట్ బెటర్ గ్రేడ్స్, నాకు మంచి గ్రేడ్స్ వచ్చిండేవి. ఇది బాధ. ఈ బాధని ఎలా చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ ఉన్న చోట హ్యాడ్ V3 పెట్టేసుకోండి, మిగతా తర్వాత చూసుకుందాం. ఇఫ్ ఉన్నదని చూడండి, ఇఫ్ ఉన్నాయి 2 ఇచ్చాడు, ఐ వచ్చింది, హ్యాడ్ V3, హ్యాడ్ పెట్టేసుకోండి ముందు. మనకి V3 అంటే ఏంటి, సీన్, టేక్ టు టేకెన్ పెట్టేసాం. ఇవి ఎలా వచ్చేసినాయి అంటే వెర్బ్ ఫార్మ్స్. లాస్ట్లో మీకు చూపిస్తాను అవి ఏంటి అనేది, అవి కూడా నేర్పుతాను. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3 సెకండ్ క్లాస్. ఇక్కడ ఇఫ్ అండి, ఇది ఇఫ్ ఉన్న ముక్క, ఇది ఇఫ్ లేని ముక్క, ఇఫ్ లేని క్లాస్ పెట్టేసుకోండి. వుడ్ హ్యావ్ పెట్టేసుకోవచ్చండి. వుడ్ హ్యావ్ ఆ తర్వాత మనం V3 పెట్టుకుంటాం. V3 అంటే ఏంటి, అండర్స్టూడ్. అలాగే గాట్, తర్వాత గాటెన్, గాటెన్ అలా పెట్టుకుంటాం, అయిపోయింది. సో వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ లెవెల్లో వీటికి మారు పేర్లను బట్టి కూడా అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాం, 30. ఈ 30 గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఇవే వస్తాయి ఎగ్జామ్లు, ఇవి దాటి ఏది రాదు. సో ఇప్పుడు మీకోసం ఫైనల్గా మనం ఈ 15 ఇంకో 15 ఉంటాయి, మొత్తం 30లో ఖచ్చితంగా మనకి ఇవే వస్తాయి. అండ్ వీటిని ఇప్పుడు దాకా చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనం గల్లీలో క్రికెట్ ఆడాం, ఇప్పుడు గ్రౌండ్లో ఆడబోతున్నాం. సో దానికోసం మీకు ఇవి కూడా హెల్ప్ ఉంటాయి. సో వెర్బ్ ఫార్మ్స్ తెలియకపోతే నేను అవి కూడా మీకు తీసుకొచ్చాను. సో చూడండి ఎలా గుర్తొచ్చాలనేది. ఇక్కడ చూడండి, బై దిస్ టైమ్ యు అరైవ్. సో అంటే బై దిస్ టైం అంటే నువ్వు వచ్చేటప్పటికి, అంటే ఫ్యూచర్ గురించి చెప్తా. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే, ఇక్కడ V1 ఉందంటే గతం గురించి కాదు, ఫ్యూచర్ గురించి ఉన్నప్పుడు ఫ్యూచర్లో పని ఫినిష్ అయింది అని చెప్తానికి ఐ విల్ హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ముందే చెప్తున్నాను, ఎక్సర్సైజ్ మొత్తం నేను ఎక్కడా కూడా స్ట్రక్చర్ వాడను, ఆ టెన్స్ గురించి చెప్పను, ఏది మెన్షన్ చేయను, సింపుల్గా చెప్తాను. మీకు ఇదంతా తెలియాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎక్కడైనా డౌట్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా, నేను ఎక్స్ప్లెయిన్ చేయను కాబట్టి. ఆ డౌట్ వచ్చిన టెన్స్కి నేను టైం స్టాంపులు ఎక్కడికక్కడ విడగొట్టాను వీడియో, ఆ పార్ట్కి వెళ్ళి మళ్ళీ చూస్తేనే మీకు ఏది అడిగినా చేయగలుగుతారు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ అర్థమవుతుంది, కానీ మీరు మళ్ళీ ఓన్గా చేయలేరని దాని అర్థం. ఇంకోటి ఇక్కడ చూడండి, డోంట్ డిస్టర్బ్ అని ఉంది. డోంట్ డిస్టర్బ్ అని కానీ, ఇక్కడ ఏ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇక్కడ ఇలాంటివి ఉన్నప్పుడు కానీ మనకి కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. షీ సింగులర్ ఉంది, సింగులర్ వచ్చినప్పుడు నేను ఇవేమి మళ్ళీ చెప్పను, నేను జస్ట్ ఆన్సర్ చేస్తాను. ఇక్కడ ఈజీ ఎందుకు పెట్టాను అనేది తెలుసుకోవాలని మీరు వెళ్ళి చూడండి. ఈ స్టడీయింగ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, షీ స్టడీయింగ్ వర్. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఒక్కటి కూడా
హెల్పింగ్ వెర్బ్స్ ఇక్కడ ఏ స్ట్రక్చర్స్ ఏమి చెప్పేది ఉండదు. జస్ట్ మీరు చూడండి, డౌట్ ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి. ఇదే మనకు అవసరం, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ నో అంటే జస్ట్ ఇప్పుడు మనకి ఈ కరెక్ట్ సిచ్యువేషన్లో ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. దే వచ్చింది ప్లూరల్ ఆర్ దే ఆర్ వాచింగ్, దే ఆర్ వాచింగ్ అని వస్తుంది. ఎందుకు వచ్చింది ఏంటి అంటే ముందుకెళ్ళి చూడండి. హరి అప్ కరెక్ట్గా నేను జస్ట్ చెప్పేది ఏంటంటే అది ఏ టెన్సో చెప్తాను అంతే. ఆ స్ట్రక్చర్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టూ మచ్ లెందీ అయిపోతుంది వీడియో. తర్వాత హరి అప్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే వి ప్లూరల్ ఆర్ గోయింగ్ అంతే. తర్వాత బై నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమవుతాను అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు కాబట్టి విల్, ఒక ఫ్యూచర్లో పని చేసేస్తానని చెప్తున్నాడు కాబట్టి విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. విల్ హ్యావ్ ప్లస్ V3 కాబట్టి గ్రాడ్యుయేటెడ్. పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ గమనించరు మీరు, జస్ట్ ఇది గుర్తించడమే. వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, నేను కాలేజీలో ఉండేటప్పుడు ఉండే రోజుల్లో ఏం చేసేవాడిని, గతంలో అలవాట్లు అంటే ప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఐ రోట్ ఆర్టికల్స్. తర్వాత దే, సో అక్కడ దే వచ్చింది మనకి, దే వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆల్ వీక్ అంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కోసం వీక్ అంతా వర్క్, అంటే వీక్ అంతా వర్క్ చేస్తున్నారంటే ఎప్పుడో స్టార్ట్ చేశారు, వీక్ అంతా కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు దే హ్యావ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దే హ్యావ్ బీన్ వర్కింగ్. అండ్ తర్వాత ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఉంది, దీనికి స్టార్ పెట్టుకోండి. ఇక్కడ ఇష్టం గురించి చెప్తున్నప్పుడు లైక్ డిస్లైక్. సో సిన్స్ చైల్డ్ చిన్నప్పటి నుంచి జరిగిన ఇష్టాల గురించి, నచ్చితే లైక్డ్, ఐ హ్యావ్ లైక్డ్. నచ్చలేదంటే ఐ హ్యావ్కి నాట్ పెట్టండి, హ్యావెంట్ లైక్డ్. ఐ హ్యావెంట్ లైక్డ్ దిస్ ఫుడ్. చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫుడ్ అంటే ఇష్టం కాదు, అదే ఫుడ్ చూడండి. తర్వాత హీ ఆల్రెడీ బై దిస్ టైమ్ దే కాల్డ్ అంటే ఒక పని ఫ్యూచర్లో ఒక పని అయిపోయే టైంకి ఇంకో పని పూర్తయితే, అంటే సింపుల్ పాస్ట్ ఒక చోట వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఇంకో చోట వస్తుంది. ఇదంతా మీకు ముందు చెప్పిన వీడియో బాగా అర్థం కాకపోతే అంటే మళ్ళీ మీరు వినకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందంటే వెనక్కి వెళ్ళి చూడండి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హీ హ్యాడ్ ఆల్రెడీ, లీవ్కి ఏమొస్తుంది V3 లెఫ్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వి హ్యాడ్ ప్లస్ V3. తర్వాత బై దిస్ టైమ్ వి రీచ్ ద స్టేషన్, ద ట్రైన్ ఏమైంది, హ్యాడ్ లెఫ్ట్. సో ఇక్కడ చూడండి, బై దిస్ టైమ్ వి రీచ్ ద స్టేషన్, బై ద టైమ్. సో ఇక్కడ చూడండి బై ద టైమ్, ఇక్కడ ఈ తప్పు చేయొద్దు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్యూచర్ గురించి మనకి చెప్తుంది. అక్కడ బై ద టైమ్ వి రీచ్డ్ ద స్టేషన్ అని అనలేదు కదా, బై ద టైమ్ అంటే ఫ్యూచర్ గురించి. సో ఇది గుర్తుపెట్టుకోండి, స్టార్ పెట్టుకోండి. ఫ్యూచర్లో రీచ్ అవుతాం. ట్రైన్ విల్, సో ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ అంటే ఫ్యూచర్లో మనం బై దిస్ టైమ్ ట్రైన్ విల్ బి లీవింగ్ అని కూడా రావచ్చు. అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది, మనం వెళ్ళే టైంకి ట్రైన్ లెఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఒక పర్సన్ మనకి ఇన్నేళ్ళుగా ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు, అలాంటప్పుడు ఏమంటామంటే మనం హీ హ్యాజ్ బీన్, ఎప్పుడైనా హీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్, షీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ ఎలా చెప్పొచ్చు. సో ఇది ఈ టెన్స్లో వాడతాం. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రిక్ ఇవి ఇచ్చాడు, యాక్చువల్గా ఇంతకు ముందు ఉన్న అన్ని కామన్గా ఉన్నాయి, ఈ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయిస్తున్నాడు కాబట్టి దేనికి అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీని తర్వాత అరైవ్డ్ V2 వచ్చింది. తర్వాత ఫిక్స్ ద కార్, సో ఇక్కడ వెన్ వచ్చింది. సో వెన్ వచ్చింది, V2 వచ్చిందంటే ఒక పని పాస్ట్లో ఒక పని అయిపోయింది, సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు అయితే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వస్తుంది. వెన్ వచ్చిందంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వెన్ వచ్చిందంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఐ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది, ఐ వాజ్ ట్రైయింగ్. ఇక్కడ ఒకటి గమనించండి, పాస్ట్లో చెప్తున్నాడు 2020 అంటే ఆల్రెడీ గడిచిపోయిన దానికి ఎగ్జాక్ట్గా మనకి స్పెసిఫిక్ ఏమో లేదు, ఇయర్ ఒకటి ఇచ్చాడు. ఇయర్ ఒకటి ఎలాంటి ఇచ్చిన సిచ్యువేషన్లో
సింపుల్ పాస్ట్ అంటే V2 ఒకటి రాస్తాం. బిల్ట్. దాని తర్వాత తను నా కోసం ఒక గంట పైన వెయిట్ చేస్తుంది. ఎప్పుడో వెయిట్ చేయడం మొదలెట్టింది, ఇప్పటికీ వెయిట్ చేస్తుంది. కాబట్టి అదేంటంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు షీ హ్యాస్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ వస్తుంది. V1 ప్లస్ సింగ్ అంటే వెయిటింగ్. సో ఈ విధంగా మనం దాన్ని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, అట్ దిస్ టైం టుమారో, రేపు ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. ఫ్యూచర్ గురించి చెప్తే ముందు వెళ్ళేసుకోండి, తర్వాత మిగతా చూసుకుందాం. న్యూయార్క్ అని అంటున్నాడు అంటే న్యూయార్క్ వెళ్తూ ఉంటాడని చెప్దాం అనుకుంటున్నాడు కదా. రేపు ఈ టైంకి ఏదో చేద్దామంటే అప్పుడు ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ విల్ బి ఫ్లయింగ్. ఫ్లై ఉంది కాబట్టి ఫ్లయింగ్ పెట్టేసాం, న్యూయార్క్ పెట్టేసాం. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వెర్బ్ ఫామ్స్ ఆల్రెడీ నేను మీకోసం ఒక 1 నుంచి 39 దాకా బిట్స్ ఉంటే వాటన్నిటికి నేను వెర్బ్ ఫామ్స్ తీసుకొచ్చాను, ఏ బిట్ కా బిట్. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకుని ముందు ఇవి చదువుకున్నప్పుడు చేయండి, కొద్దిగా ఈజీ అవుతుంది. మళ్ళీ ఇవి చదువుకోండి. ఇప్పుడు 15 నుంచి చేస్తున్నాం కాబట్టి ముందు ఒకసారి చదివేసుకోండి. ఇవి చదివేసుకుని అప్పుడు మీరు చేస్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది, కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేసి కొత్త విషయాలు తెలుసుకునే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, లాస్ట్ మంత్ అన్నప్పుడు మనకి అంతకు మించి ఎక్స్ట్రా టైం ఏమీ లేదు కాబట్టి సింపుల్ పాస్ట్ V2 1. తర్వాత వెన్ యూ కాల్డ్ లాస్ట్ నైట్, నువ్వు పిలిచేటప్పటికి నేనేం చేస్తాను నెక్స్ట్. సో ఇక్కడ లాస్ట్ నైట్ గురించి చెప్తున్నాడు. వచ్చినప్పటికి అతను వచ్చేటప్పటికి అతను ఏం చేస్తున్నాడు, ఇంకో పని చేస్తున్నాడు. ఇక్కడ 2 ఛాన్సులు ఉంది. పాస్ట్ టెన్స్ అని తెలిసిపోయింది. పాస్ట్ కంటిన్యూస్ అనేది ఎలా తెలిసిందంటే కాల్ చేసేటప్పటికి డిన్నర్ అంటున్నాడు, డిన్నర్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఐ వాజ్ ఈటింగ్. తర్వాత ఇక్కడ షీ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ షీ ఫినిషెస్ ద మీటింగ్. ఇక్కడ చూడండి ఏ టెన్స్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో గోల్డెన్ రూల్ ఏంటంటే అక్కడ వెర్బ్ ఫామ్ ఏమొచ్చింది, V1 వచ్చింది. అంటే ఇక్కడ ఫ్యూచర్లో జరిగే చెప్తున్నాడు. అంటే షీ విల్ కాల్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అదేంటి స్ట్రక్చర్ అనేది మీరు చూసుకోండి. హీ నాట్ కమ్ పార్టీ ఇఫ్ హీ హ్యాడ్ known about it. So he would not come to the party if he had known about it. సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ అని ఉన్నాయి కదా, అవి చూసుకోండి. కాబట్టి ఇది స్పెషల్ కేస్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐ లెర్న్ స్పానిష్ ఫర్ 3 months. ఇప్పటి నుంచి ఫర్ వచ్చింది, ప్రజెంట్ టెన్స్, నవ్వు వచ్చింది. అప్పుడు ఏం పెట్టుకోవాలి, కళ్ళు మూసుకొని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్. తర్వాత ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎనీవన్ లైక్ హర్ బిఫోర్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు అలాంటి వాడిని కలలేదు. ఈ స్ట్రక్చర్ ఏంటంటే పర్ఫెక్ట్ టెన్స్కి ఇది షట్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ నెవర్ మెట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత హీ వెయిట్ ఫర్ ఎన్ అవర్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్. ఇది V2 వచ్చిందంటే దాన్ని బట్టి మనం ఇప్పుడు మనకు ఒక పని పాస్ట్లో జరిగింది, పాస్ట్లో మళ్ళీ ఫర్ వచ్చింది, టైం పీరియడ్ వచ్చింది. అప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాడ్ బీన్ V1 ప్లస్ ఇంగ్ వెయిటింగ్. తర్వాత వి ఆఫెన్ ఫినిష్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ టైం. సో ఆఫెన్ అంటే తరచుగా చేసేవి అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, సబ్జెక్ట్ V1 SCS. ఇది సింగులర్ కాబట్టి ఏమొస్తుంది, సింగులర్ కాబట్టి SCS ఉండదు, అదే ఉంటుంది, ఫినిష్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ టైం. తర్వాత మై ఫాదర్ బై ఏ బైక్ నెక్స్ట్ మంత్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏం గుర్తు రావాలి, విల్ గుర్తు రావాలి, విల్ బై. ఐ స్టడీ ఎవ్రీ ఈవినింగ్. అలవాట్ల గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు, సింపుల్ ప్రజెంట్ అంటే
సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ స్టడీ అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని పెట్టేసుకున్న వర్క్ వస్తుంది. ద మూవీ బిగిన్ వెన్ వి అరైవ్డ్. సో మేము వెళ్ళే టైంకి మూవీ బిగిన్ అయింది. కాబట్టి ఇక్కడ V2 ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ అయినా ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా అయి ఉండాలి. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మూవీ ఆల్రెడీ బిగిన్. మూవీ హ్యాడ్ బిగన్. బిగిన్, బిగాన్, బిగన్, BGN. మీరు పక్కన స్ట్రక్చర్స్లో చూసుకోవచ్చు. ఐ నాట్ సీ హర్ ఇన్ ఆఫీస్ దిస్ వీక్. సో ఐ వచ్చినప్పుడు ఐ హ్యావ్ నాట్ లేదా ఐ హ్యావ్. ఇప్పుడు హ్యావ్ నాట్ సీన్. సో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మనకి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఇవే ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తాయి, ఈ 30 మోస్ట్లీ. ఆ తర్వాత మిగతా నేను ఇంతకుముందు చెప్పిన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆఫీస్ అంటే ఇప్పటి వరకు ఈ వారంలో మీ ఫేస్ కనిపించలేదు, నేను చూడలేదు అసలు అని చెప్తానికి సిచ్యువేషన్. వెన్ వి వర్ కిడ్స్, మేము కిడ్స్గా ఉండేటప్పుడు ఎవ్రీ సమ్మర్ అలవాటుగా చెప్తున్నాడు. గతంలో అలవాటు అంటే సింపుల్ పాస్ట్. గోకి ఏమొస్తుంది? వెంట్. V2 గోకి V2 వెంట్. తర్వాత షీ ఆల్వేస్ ప్రజెంట్ అలవాట్లు చెప్తుంది. ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ గెట్స్ అప్. SES వస్తుంది. తర్వాత ద బెల్ ఇప్పుడే జరిగింది, ప్రజెంట్ పర్ఫెక్ట్. సింగులర్ ఉంది, హ్యాజ్. జస్ట్, స్ట్రైక్, స్ట్రక్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు కరెక్ట్గా ఈ వీడియో చేసేటప్పటికి ఇప్పటికీ కరెక్ట్గా ఈ వీడియో ఎండింగ్ వచ్చేటప్పటికి నైట్ టైము 2 అవుతుంది. సో ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీకు ఎగ్జామ్స్ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నైట్ అయినా ఈ వీడియో నేను చేస్తున్నాను, టైం కుదరకపోయినా. సో ఇలాగా ఈ వీడియో టెన్స్ పరంగా నేను చేసినట్లు ఇది బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా ప్రతి చోట నేను ట్రిక్స్ తోటే చెప్పాను అండ్ మీకు ఈ చివరి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీ అందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా మీకు ఇంగ్లీష్ పరంగా కానీ ఇంకా ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్ట్కైనా అండ్ డిఎస్సి వాళ్ళు కూడా ఏదైనా వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు నేను ఇంకా ఎక్కువ కష్టపడటానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.